నమస్కారం అండి. ధన్యవాదాలు. మొదలు పెట్టండి. స్క్రీన్ షేర్ చేసుకోనండి. కనిపిస్తుందండి? స్క్రీన్ కనిపిస్తుందండి? నా మాట వినిపిస్తుంది కదా? అందరికీ నమస్కారం. నేను చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే మొన్న ఆ కర్సార్ తోటి ఇలాగా వైట్ బోర్డ్ మీద గీత గీస్తే గీత పెర్మనెంట్గా అలా ఉండిపోతుందండి. అందుకని ఏదో ఒక జ్ఞానముద్రలోనో చిన్ముద్రలో మీరు ఏదో ఒకటి అలా చేతులు దగ్గర పెట్టుకుని కూర్చుంటే బాగుంటుందండి. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు అంతరంగ యోగ మీద మాట్లాడేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి మేము వచ్చేసి మీ అందరికీ స్వాగతం. మొట్టమొదటిగా మహర్షి పతంజలి వారికి నివాళులు అర్పిస్తూ ఇంతటి చక్కటి విజ్ఞానాన్ని మనకు అందించినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం గీతానందగిరి స్వామి వారి పందాలో నేను యోగాలో రీసెర్చ్ చేస్తున్నాను. ఆ స్వామివారికి నివాళులు. నా గైడ్ అయినటువంటి డాక్టర్ ఆనంద బాలయోగి భవనాని గారికి వారికి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువుగారు బాలసుబ్రహ్మణ్యం గారు, అశోక్ కుమార్ గారు, ఇంకా యోగాచారులు అందరికీ కూడా నమస్కారాలు. మనం యోగా అనేటప్పటికీ ఏదో ఆసనం వేయడమో లేకపోతే ఇంకోటో కాకుండా దాని యొక్క పరమార్థం ఏమిటి, మనం చివరికి వెళ్ళాల్సినటువంటి స్టేజ్ ఏమిటి, ఆ గోల్ ఏమిటి అనేటటువంటి మనం ఆలోచించినట్టయితే మనకు అష్టాంగంలో కనిపిస్తుంటుంది. సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత కైవల్యానికి వెళ్తాం అని చెప్పేసి ఏమిటి కైవల్యానికి వెళ్ళడం ఏమిటి, సమాధి ఏమిటి, మనం ఏదో ఈ ఆసనం వేస్తే ఇలా ఉపయోగపడుతుంది, ఆ ఆసనం వేస్తే అలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఏదో మనం అంతతో సరిపెట్టుకుంటున్నాం కదా అనుకునేటటువంటి పరిస్థితి నుంచి కొంచెం ముందుకు వెళ్ళడానికి చిన్న ప్రయత్నం ఇది. నేను ముందే చెప్పినట్టుగా నేను యోగాభ్యాసంలో యోగా శాస్త్రం పట్ల జిజ్ఞాసతో ఉన్నవాడిని తప్ప మీలాగా అనుభవం ఉన్నవాడిని కాదు. మీరు ఎంతో అనుభవం సంపాదించిన వాళ్ళు, గురువుల దగ్గర ఎంతో నేర్చుకున్నటువంటి వాళ్ళు. మీ దగ్గర నేను మాట్లాడటం అనేటువంటి ఏదో సూర్యుడి ముందు దివిటీలాగా లేకపోతే హనుమంతుడి ముందు కుప్పుగంతులాగే ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు సహృదయంగా నన్ను ఆహ్వానించి ఈ విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక మనకి బయట లౌకికంగా మన భాషలో సమాధి అనుకుండా బయట ఎక్కడైనా సమాధి అనగానే కనిపించేది ఇది ఏమిటంటే ఒక శ్మశాన వాటిక, అక్కడ పూడ్చిపెట్టబడిన వాటి దగ్గర ఒక చిన్న ఒక కట్టడం ఏర్పాటు చేస్తారు, దాన్ని సమాధి అంటారు. కొంతమంది ఏమో సామాన్యమైన సమాధులు ఉంటాయి, బాగా డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు అయితే తాజ్మహల్ లాంటి సమాధులు కట్టేస్తుంటుంటారు. సమాధి అంటే అది అనేటటువంటి ప్రజల్లో ఉండేటటువంటి అభిప్రాయం. కానీ ఇక్కడ మనకి సమాధి అనేటటువంటి దానికి వేరే అర్థం ఉంది. ఆ అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. జీవితం అంటేనే పరుగు. ఇందాక గురువుగారు చెప్తున్నట్టుగా పరుగు పరుగు పరుగు, విశ్రాంతి లేకుండా పరుగు. అలాగ పరిగెడుతుంటాం, నడుస్తుంటాం, అడ్డదిడ్డంగా పరిగెడుతుంటాం. ఇంకా ఎప్పుడూ కూడా విశ్రాంతి లేనటువంటి స్పీడే. ఎందుకు ఈ ప్రయాణం ఎక్కడికి, మన యొక్క డెస్టినేషన్ ఎక్కడ? ఏదో ఊరికే రైలు బండి అది ఎక్కేయడం, మళ్ళీ తర్వాత ఇంకో చోట ఎక్కేయడం, ఇంకో చోట ఎక్కేయడం, ఇంతేనా? మనకంటూ ఒక డెస్టినేషన్ లేదా? అంటే ఏమిటా డెస్టినేషన్ అని కానీ చూసినట్టయితే 2010 అయిపోయింది, 2020 నడుస్తుంది, 2030 వస్తుంది, 40 వస్తుంది, 50 వస్తుంది, 60 వస్తుంది. మనం ఇదే బ్యాచ్ ఈ 70 మందిని 2030లో అందరికీ కూడా ఈమెయిల్ వెళ్ళాయి. ఒక్కసారి గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ బ్యాచ్ అందరూ కలుద్దాం అనేటప్పటికీ 70 మందిలోనూ ఒక 20 మంది రాలా, 50 మంది మాత్రం వచ్చారు.
ఓహో ఎందుకో రాలేదనుకున్నాం. 2040లో మళ్ళీ ఒక్కసారి కలుద్దాం బ్యాచ్ అంతా అనుకుంటే ఈసారి 30 మందే వచ్చారు. 2060లో ఏర్పాటు చేస్తే కార్యక్రమం 15 మందే వచ్చారు. బహుశా 2100లో ఏర్పాటు చేస్తే ఎవరు వస్తారో ఎవరు రారో అనుమానం. ఏమిటిది? ఎందుకు మిస్ అవుతున్నారు? అంటే యోగశాస్త్రం పట్ల ఏమైనా కొంచెం జిజ్ఞాస తగ్గిందా, ఇంట్రెస్ట్ తగ్గిందా? ప్రజలు అలాగ లక్షలు కోట్లు ప్రతిరోజు కూడా ఎంతోమంది పుడుతున్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ పరుగు అంతటికీ కూడా ఏమిటి అంటే మనకు తెలిసిన విషయమే, ఎటర్నల్ ట్రూత్స్. ఇప్పుడు చూడండి, ఒక అందమైన యువతి ఏ విధంగా మారిందో. అంటే ఇప్పుడు ఈవిని మనం చూస్తుంటుంటే వెంటనే ఇమీడియట్గా మనకు గుర్తొచ్చేది మన అమ్మమ్మ ఇప్పుడు ఇలా ఉంది. కానీ ఒకప్పుడంటే వయసులో ఉన్నప్పుడు ఊరంతటికీ అందగత్తట, ఎప్పుడు కూడా వెనకాల బాడీ గార్డ్స్ కింద 10 మంది తిరుగుతూ ఉండేవారట. మరి ఇప్పుడు ఇలా అయిపోయింది ఏమిటి? ఒకే వ్యక్తి, ఇది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం, ఇది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం. ఈ చెట్టు ఇది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం. అలాగే ఈ పండు ఇది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం. అలాగే ఇది కూడా వాస్తవమే. కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా మనం పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయే వరకు ఆడతాం గేము. ఎంత గొప్ప గేమ్ ఆడతామంటే అలా గేమ్స్ ఆడుతూనే ఉంటాం. వస్తాం, ఏం లేకుండా వస్తాం, ఊరికే ఆ బకెట్లో నీళ్ళు కెలుకుతాం, అలలను ఊరికే వెదజల్లుతుంటుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోగానే అలలన్నీ కూడా సమసిపోతాయి. ఇప్పుడు ఈ అలలు ఏమిటి, సమసిపోవడం ఏమిటి? కానీ కొంతమంది ఉంటారు. పతంజలి గారి గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన కూడా వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఆయన సృష్టించినటువంటి అలలు ఇప్పటికి కూడా ఉన్నాయి. గాంధీ గారి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? లేకపోతే శ్రీకృష్ణదేవరాయలని ఎందుకు చెప్పుకుంటున్నాం? వాళ్ళు సృష్టించినటువంటి అలలు ఇప్పటికి కూడా ఉన్నాయి కాబట్టి. అలాగే మనం ఎలాంటి జీవనం గడిపాం అనేటటువంటి దాన్ని బట్టి మనం భౌతికంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా మన ముద్ర ఉంటుంటుంది. ఇది ప్రపంచంలో ద సర్టన్ థింగ్ ఏదయ్యా అంటే, ఏదైనా మార్పులు వచ్చి సూర్యుడు తూర్పు బదులుగా పరమాను ఉదయించవచ్చేమో, జరగచ్చు కూడాను. అలా ఏదైనా మారచ్చు. కానీ ద మోస్ట్ సర్టన్ థింగ్ ఇన్ ద లైఫ్ ఏదయ్యా అంటే డెత్. ఆ డెత్ గురించి మనం ఆలోచించకుండా, అభినివేశం అంటాం కదా మనం, అభినివేశం. ప్రపంచం అంతా ఏమన్నా అయిపోతుంది కానీ నేను మాత్రం ఏం అవును. ప్రపంచంలో ఎవరికైనా క్యాన్సర్ వస్తుంది కానీ మా కుటుంబంలో ఎవరికి రాదు. ఎల్ఐసీలు ఎలాంటి అశుభ మాటలు మాట్లాడుకుంటే వద్దు, వెళ్ళిపోండి, మాకేం అక్కర్లేదు అలాంటివి. ఈ విధమైనటువంటి ఒక విధమైన డినయల్, పుష్పపక్షిలాగా మనం జీవిస్తూ ఉంటుంటాం. ఈ జీవనానికి మరి ఏమిటి, ఈ జీవనానికి అర్థం ఏమిటి అసలు? ఈ జీవనంలో మరి మనం మనిషి జీవిస్తున్నాడు, ఎన్నో పశువులు జీవిస్తున్నాయి, జంతువులు జీవిస్తున్నాయి, చెట్లు జీవిస్తున్నాయి, ఎన్నో జీవిస్తున్నాయి, అవి కూడా వెళ్ళిపోతున్నాయి. మరి మనకి ఒక మామూలు మిగిలిన జీవులకి తేడా ఏమిటి? అలాగే మనుషుల్లో కూడా సామాన్యుడు వెళ్ళిపోతున్నాడు, పెద్దలు గురువుగారులు పరమాచార్యులు వారు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన దానికి మనం వెళ్ళిపోయిన దానికి ఏమన్నా తేడా ఉందా? అందరినీ కూడా అలాగే కర్ణం చేస్తున్నారు, అందరినీ కూడా అలాగే కార్యక్రమాలన్నీ చేసేస్తున్నారు, అందరికీ కూడా భౌతికంగా జీరో అయిపోతున్నారు. ఒక టీవీ ఉందనుకోండి, ఆ టీవీ పనిచేస్తున్నంతసేపు దాంట్లో లైఫ్ ఉందా అనిపిస్తుంది. టీవీ పనిచేయడం ఆగిపోయింది అనుకోండి, ఏదో పాటలు పోయి ఏదో మొత్తం మీద అంటే దాని లైఫ్ లేనట్టుగా అవుతుంది. ఈ శరీరం కూడా ఇంతేనా? శరీరంలో పార్ట్లు ఏదో కొంచెం అరిగిపోయి మొత్తం పనిచేయడం మానేస్తే ఇంక జీరో అయిపోయినట్టేనా? ఇంక తర్వాత ఆఫ్టర్ డెత్ లైఫ్ ఏంటి? ఏమైనా ఉందా? అసలు ఏం లేదా? మనం శాస్త్రీయంగా ఎంతో ఎదుగుతున్నాం అని అనుకుంటున్నాం, ఇంకా టెలిస్కోపిక్గా ఇంకా అలాగ చూసుకుంటూ వెళ్ళిపోతుంటుంటే అసలు ఈ విశాల విశ్వంలో ఈ భూగోళం ఏమిటి? ఈ భూగోళం చుట్టూ ఉండి ఈ సోలార్ సిస్టమ్ ఎంత చిన్నది, ఈ సోలార్ సిస్టమ్ చుట్టూ ఇంకా ఎన్ని కోట్ల ఉన్నాయి అనేటువంటిది ఎంత ఆశ్చర్యమేస్తుందో. మైక్రోస్కోప్ ద్వారా చూస్తుంటుంటే ఎన్ని కోట్లాది ఆ జీవులు, అవన్నీ కూడా ఆ సూక్ష్మజీవులు. ఆ వైరస్ ఏమిటి? అసలు దానికి ప్రాణం లేని వైరస్ లోపలికి వెళ్ళి ప్రాణం సంతరించుకోవడం ఏమిటి? మనుషులు గడగడలాడించేయడం ఏమిటి? అంత గొప్ప వాళ్ళు కూడా పట్టుకెళ్ళిపోవడం ఏమిటి? ఇవన్నీ కూడా ఎంత వింతలో మనం చూస్తూ ఉంటుంటాం. ఇవన్నీ కూడా మరి మనకు ఆత్మ ఉన్నట్టే
ఆ కుక్కకి పిల్లికి కూడా ఆత్మ ఉంటుంది కదా, అమీబా కూడా ఆత్మ ఉంటుంది కదా. మరి ఎన్ని కోట్ల అమీబాలోంచి ఉండేటటువంటి ఆత్మలు ఉంటాయి? ఈ ఆత్మలన్నీ ఏమిటి? ఈ ఆత్మలు కూడా పురుషులేనా? ఇవన్నీ కూడా మనకి ఆలోచిస్తుంటే ఎంత ఆశ్చర్యంగానో ఉంటుంటుంది. ఈ జీవనం ఏంటి, ఎక్కడి వరకు ఎలా వెళ్దాం అంటే పెద్దలు చెప్తుంటుంటారు, మనకి గీతలోకి చెప్తారు ఏంటంటే, ఈ శరీరం అనేది నీకు చావు కాదయ్యా, ట్రాన్స్ఫర్ అవుతుందంటే. నువ్వు ఒక చొక్కా పట్టుకున్నా ఉంటే ఆ చొక్కా ఎప్పుడు పట్టు కూర్చుంటావా? అది మార్చిపోతుంది, లేకపోతే చిరిగిపోతుంది, కొత్త చొక్కా వేసుకోవా? అంతేగాని ఏడుస్తూ కూర్చుంటావు, నా చొక్కా పోయింది, నా చొక్కా పోయింది, కొత్త చొక్కా వద్దు నాకు అని ఏడవం కదా. అలాగే ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి మారుతాం కదా. ఈ ఇంట్లో కంటే ఆ ఇంట్లో ఇంకా సౌకర్యంగా ఉంటుందని ఎలా మారుతాము? అదేవిధంగా శరీరం కూడా ఆ స్థితి, ఈ కర్మలన్నీ అనుభవించాల్సినటువంటి అన్నీ అనుభవించేసిన తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత ఆ అనుభవాలకు తగ్గట్టుగా ఉంటే శరీరాన్ని సంతరించుకుంటాము. మరి మరణానంతర జీవనం ఎలా ఉంటుంది అంటే, మరణానంతర జీవనం గురించి ఒక పక్క నుంచి సైంటిఫిక్గా పరిశోధనలు జరుగుతున్నాయి. మన పెద్దలు వేదాంతంలో మనకి ఉపనిషత్తుల ద్వారా అవి ఎన్నో చెప్పారు. పునర్జన్మలు ఉంటాయా ఉండవా, మళ్ళీ ఈ జన్మ తర్వాత మళ్ళీ జన్మలు వస్తాయా? సైంటిఫిక్గా కూడా ఇవాన్ స్టీవెన్సన్ అన్న ఆయన కొంతమందిని పసికట్టి ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అంత చిన్న పిల్లాడు ఏంటి, ఆ పిల్లాడు పుట్టిందేమో బెంగాల్లో పుట్టడం ఏంటి, జర్మన్ భాష మాట్లాడడం ఏంటి, కొన్ని జర్మనీ వాళ్ళు ఎవరన్నా చుట్టుపక్కల ఉన్నారంటే ఎక్కడా లేరు, అసలు ఎక్స్పోజరే లేదు, అతను చెప్పినవన్నీ ఇలా ఉన్నాయి అని ఆ విధంగా కొంత క్లూస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అంటే బహుశా పునర్జన్మలు ఉన్నాయేమో, పాత జన్మల్లో ఒక సుకృతమేమో. మరి బాలమురళీకృష్ణ గారు అంత చిన్న వయసు నుంచి కూడా, బాలమురళీకృష్ణ గారు మన తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన ఆయన ఎంత మహానుభావుడైనా చిన్నప్పటి నుంచి కూడా స్వరాలన్నీ ఎలా పట్టుకున్నాడు, పూర్వజన్మ సుకృతం. శంకరాచార్యులు వారు 32 ఏళ్ల వయసు లోపలనే అన్నీ ఎలా సాధించేశారు? అంత సాధించారంటే బహుశా అంతకు ముందు జన్మలో ఎంతో తీసుకొచ్చి లాస్ట్ స్టెప్లో ఉండగా ఇక్కడికి వచ్చి ఉంటారు. ఈ విధంగా మరి ఈ చిన్ని భూమి మీద ఉండి ఈ ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి అని కానీ ఆలోచిస్తే మన పెద్దలు చెప్తారు, ఊర్ధ్వభాగం నుంచి వెళ్ళినట్టయితే మంచి లోకాలకు వెళ్తారు, కొంతమందికి ఆత్మలు అది క్రింది భాగాల నుంచి బయటకు వెళ్ళిపోయినట్టయితే అధో భాగం నుంచి వెళ్తే అధో లోకాలకు వెళ్తారు అని చెప్తారు. అలాగే ఊర్ధ్వలోకాలు ఎలా ఉంటాయంటే, మనకి గాయత్రి మంత్రంలో అవి మొదలెడతాం మనం, భూర్లో సువర్లోకం, ధ్రువలోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం ఇలా చెప్పుకుంటుంటాం. అలాగే అతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాళ అంటూ మనకి బలిచక్రవర్తిని ఇలా కిందకి ఎక్కడి వరకు తోసేసాడో ఇలాగ అన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా కానీ మన యోగరీత్యా మనకి చాలా ముఖ్యమైనటువంటి ఒక ఛానల్ ఏదయ్యా అంటే సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడిని జాగ్రత్తగా ఎక్కడా బ్లాక్స్ లేకుండా జాగ్రత్తగా పట్టుకోగలిగితే ఆ సుషుమ్నా నాడి ద్వారా కానీ మన ఎనర్జీ ఛానల్స్ అన్నీ కూడా శక్తి కానీ ప్రవేశించగలిగితే, అంటే ఆ మూలాధారం నుంచి ఉండేటటువంటి శక్తి అంతా కూడా శివుడు శక్తి రెండు ఏకమయ్యేటటువంటి పరిస్థితి ఆ సహస్రాలలోకి వెళ్ళాక జరిగినట్టయితే, అది ఆ బ్రహ్మరంధ్రం గుండా ఆ విశ్వ చైతన్యంలో కలిసిపోయినట్టయితే ఇంకా ఈ చక్రాలన్నీ తిరగడం మానేసేసి నార్మల్ అవుతారు అన్నట్టుగా. అందుకే ఈ సుషుమ్నా నాడి ద్వారా ఆ ప్రాణం, ఆ జీవుడు అలా కొట్టుమిట్టాడుతుంటుంటే అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయ్యి తనే ఒక కాంతి ద్వారా తీసుకెళ్తాడు, బ్రహ్మరంధ్రంలోంచి బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి పరమపదానికి అలాగా దాన్ని పరమపద యాత్ర, దానికి కూడా అంత డిస్క్రిప్షన్ ఉంటుంది, ఏ లోకంలో ఎలా ఉంటుంది అలాగా. ఆ తర్వాత విరజానది దగ్గరికి వెళ్ళడం, సూక్ష్మ శరీరాన్ని వదిలేయడం, ఆ తర్వాత ఏమో అవతల ఒడ్డునేమో చేయి పట్టుకుని అమానవ కరస్పర్శతోటి పైకి ఎక్కడం, అక్కడ తర్వాత ఏమో భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, అక్కడ భగవంతుడి దగ్గర ఏమో అది ఆయన ఒళ్ళో కూర్చోవడం, ఇలాంటివన్నీ కూడా ఒక డిస్క్రిప్షన్స్ కింద వెళ్తాయి. ఇవన్నీ కూడా పరమపద యాత్ర కింద ఉంటుంది. కానీ మన యోగ భాషలో మాత్రం కైవల్యం అనే పదం వాడతాం. సామాన్యంగా బయట వైకుంఠం అనే పదం ఏమో విష్ణుమూర్తికి సంబంధించినంత వరకు, కైవల్యం అంటే శివుడికి సంబంధించినంత వరకు వాడుతుంటుంటారు. ఈ శివకేశవ భేదాలు కైవల్యమా ఇదా అదా అన్నది మనకి అనవసరం. ఎందుకంటే ఇక్కడ మనం యోగాలో ఈశ్వర పదం వాడుతుంటుంటాం. వేదాంతంలో బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు. అంటే ఎవరైతే ఈ మొత్తం అంతటికీ, ఈ లోకానంతటికీ కూడా ఈశుడో అతనే బ్రహ్మ. అంటే మనం విష్ణు అన్నా, బ్రహ్మ అన్నా, లేకపోతే ఈశుడు ఈశ్వరుడు అన్నా కూడా
మొత్తం మీద ఈ అంతటికీ కూడా ఈ సృష్టికర్త, నిలబెట్టేవాడు, లయకారకుడు అయినటువంటి ఆ పరపురుషుడు, ఆ పరమపురుషుడు, అతను మనం ఉంటాం. ఈ కైవల్య స్థితికి చేరుకోవడానికి మనకి యోగులు ఏ విధంగా కృషి చేశారు అనేటటువంటి వారి వారి చరిత్రలు విన్నప్పుడు తన్మయత్వం కలుగుతుంటుంది. ఇప్పుడు మరి మిగిలిన ఆ యోగులకి మనకి ఏమిటి తేడా? వాళ్ళు బతికారు, మనం బతికాము. వాళ్ళు తిన్నారు, మనం తిన్నాము. వాళ్ళేమో ముక్కు పూసుకుని అలా కూర్చున్నారు, మనం పనులు చేసుకుని బతికాము. ఏదో ఒకప్పుడు ఆ వాళ్ళు వెళ్ళిపోయారు, మనం వెళ్ళిపోయాం. వాళ్ళేమో సంస్కారం చేసేసారు, అద్భుత సంస్కారం మనల్ని చేసేసారు. ఏమిటట రెండింటికి తేడా ఏమిటి అంటే, మనం సంఖ్యలలో చిక్కుకున్నటువంటి వాళ్ళం. మనకున్న సంఖ్యలు మనం బయటపడలేనటువంటి సంఖ్యలు. ఎందుకంటే మనం పాపాలు చేసేస్తుంటాం, పుణ్యాలు చేసేస్తుంటాం. ఈ రెండింటి యొక్క అనుభవం కూడా మనం ఎప్పుడోకప్పుడు పొందక తప్పదు. అంటే ఉదాహరణకి, ఈ జన్మలో నేను బహుశా 100 దోమలు చంపాను, ఎందుకంటే దోమ పుట్టినప్పుడల్లా ఎలా అంటున్నాను అనేటువంటి కల్లా దోమ చచ్చింది. అంటే ఏమిటనమాట, నేను మళ్ళీ ఒక 100 దోమ జన్మలు జన్మించి 100 సార్లు ఇలా కొట్టింపించుకుని పోయిన తర్వాత ఈ కర్మ ఫలితం అయిపోతుంది. నేను ఒక కోర్సు యాంటీబయాటిక్ వాడి కొన్ని కోట్ల బ్యాక్టీరియాల్ని చంపి నా జ్వరం నుంచి నేను బయటపడ్డాను. అంటే ఏమిటనమాట, ఈ కర్మకి నేను కొన్ని కోట్ల బ్యాక్టీరియా జన్మలను ఎత్తి ఆ బ్యాక్టీరియాగా యాంటీబయాటిక్ చేత నేను చంపబడి మామూలు అవ్వాలి. ఆలోచిస్తుంటుంటేనే ఈ కర్మలన్నిటి వినియోగం అవడం అనేది అసలు జరిగే పనేనా? ఈ సైకిల్ నుంచి మనం బయటకు వస్తాం అసలు. ఎందుకంటే ఈ ప్రారంభ కర్మలు ఎంత గొప్పవాడైనా సరే అనుభవించాల్సిందే. కరోనా బారిన పడ్డ తర్వాత ఆ కరోనా కార్యక్రమం అంతా అనుభవించాల్సిందే. కాకపోతే కరోనా పాజిటివ్ వచ్చి సులువుగా బయటపడేసే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది ఏమో దానికి లొంగిపోయి ప్రాణాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ ప్రారంభ కర్మల్ని కూడా సులువుగా అనుభవించి వీటి నుంచి బయటికి రావడానికి వీలుగానే నామస్మరణలు చేయడం, దైవాన్ని మన ధ్యానంలో పెట్టుకోవడం, ఇవన్నిటి వల్ల ఉండేటువంటి ఉపయోగం అది అని అంటారు. ఇక సంచిత కర్మలు అంటారా? సంచిత కర్మలు అంటే స్టోర్ హౌస్లో ఉండేటటువంటివి అన్నీ కూడా భగవంతుడు నామస్మరణతోటి వాటిని డెమాలిష్ చేసేయడానికి అవకాశం. ఇక ఆగామి కర్మలు అంటారా? రాబోయే కర్మలన్నింటినీ కూడా ఏదైతే మనం ఈశ్వర ప్రణిధానంగా అంతా కూడా కృష్ణార్పణం అనుకుంటూ, ఇది నాది కాదు, ఇదంతా కూడా ఈ ఫలితం అంతా కూడా ఆయనదే, చేయించేదే ఆయనే, చేస్తున్నదే ఆయనే, తీసుకునేది ఆయనే అనేటటువంటి ఆ ధోరణితో ఉన్నప్పుడు అవి అంటాం. అంటే ఏంటన్నమాట, అప్పుడు మనకి ఈ ఫలస్పృహతో చేసేది ఏదైనా సరే బంధించేది. ఈ ఫలస్పృహను మనం వదిలేసుకున్నప్పుడు మనకి యోగాలో ఒక స్టెప్ ఎక్కగలుగుతాం అన్నమాట. ఈ బంధాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే మనం ఎన్ని చేసినా కూడా పుణ్యాలు చేస్తేనేమో బంగారు సంఖ్యలు, పాపాలు చేస్తేనేమో ఇనుప సంఖ్యలు, మొత్తమే సంఖ్యలు అనేది తప్పదన్నమాట. ఇక అసలు పాయింట్లోకి నెమ్మదిగా వచ్చేస్తాం. ఇక్కడ ఏమిటంటే యోగా అంటే ఏమిటి అనేది మనం కూడా కొద్దిగా అనుకున్నాం. యోగా అంటే ఏమిటంటే కలయిక. ఏమిటా కలయిక? శరీరానికి మనసుకి అనుసంధానం లేక మనసులోనేమో ఎన్నో టెన్షన్లు, ఎన్నో కోపాలు, ఎన్నో ఉద్రేకాలు ఇవన్నీ ఉంటాయి. శరీరం బాగుపడిపోవాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి. ఎలా సాధ్యమవుతుంది? మనస వాచ కర్మణ అని చెప్పేసి పెద్దలు ఊరికే అన్నారా? మనసులో ఉన్నదే మాట్లాడాలి, మాట్లాడేదే చెయ్యాలి. అప్పుడు రుజువర్తనం అవుతుంది. అది ఆ రుజువర్తనంతో ఉండేవాడికి నిజానికి ఆది ఉండదు, వ్యాధి ఉండదు. అంటే అంతా కూడా పీస్ఫుల్గా బాగానే ఉంటుంటుంది అన్నమాట. మనసుకి శరీరానికి మధ్య ఆ యూనియన్. అలాగే మనసు మన సోల్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి. మన జీవాత్మకి అది వ్యతిరేకంగా ఉండకూడదు కదా. అంటే ఇప్పుడు మన దగ్గర అసిస్టెంట్లు ఉన్నారనుకోండి, మరి మన ఆత్మకి మనసు మన అసిస్టెంట్. అది మన అసిస్టెంటు దుర్మార్గుడుగా అన్నీ కూడా చెడు చూపిస్తున్నాడు అనుకోండి ఇంద్రియాల ద్వారాను, ఇంకప్పుడు మనకి ఏమిటిది? మనకంతా నష్టపోయేది. అందుకని మనసు మన ఆత్మకు అనుగుణంగా ఉండగలగాలి. చివరికి ఏమిటి? ఈ జీవాత్మని ఇండివిజువల్ బయటకు వచ్చేసినటువంటి ఇండివిజువల్ ఏ కారణం వల్ల, ఏ కర్మల వల్ల, ఎందుకో మొత్తం మీద బయటకు వచ్చేసినటువంటి ఇండివిజువల్ అంటే సముద్రంలో ఉన్నటువంటి పెద్ద నీరులోంచి ఒక అల బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చి కాసేపు ఇలా టెవటవలాడింది. టెవటవలాడిన తర్వాత మళ్ళీ సముద్రంలో నీటిలో ఏకమైపోయింది. కాసేపు నాకు అలేది అని చూస్తే అలలేదు ఏం లేదు, ఎందుకంటే అల సముద్రంలో భాగమే. ఒక కుండ తయారైంది. కుండ ఏది అంటే కుండ ఎక్కడి నుంచి వస్తుంది? కుండ మట్టిలో కలిసిపోయింది.
బంగారం నుంచి వచ్చిన నగ మళ్ళీ బంగారంలోనే కలిసిపోయింది. అలాగే ఈ జీవాత్మ ఎక్కడిది? జీవాత్మకు యజమాని ఎవరు? పరమాత్మ. పరమాత్మలో ఐక్యం అయ్యేటటువంటి ఆ స్థితిని తీసుకొచ్చేది యోగా. యోగాకి ఎంత గొప్ప, ఎంత ఐడియల్ గోల్స్ ఉన్నప్పుడు మనం ఇందాక గురుగారు చెప్తున్నట్టుగా దాన్ని ఎంత చిన్న నూతిలో కప్పలా చేసేసాం. అదే చాలా బాధగా ఉండేటటువంటి విషయం. ఇప్పుడు మన పతంజలి గారు మనకి ఏమి ఇచ్చారు అంటే, పతంజలి యోగ సూత్రాలు మనం చూసుకున్నట్టయితే మొట్టమొదట ఆయన పెట్టినటువంటి సమాధి పాదం అంటే ఏంటి? ఎందుకని ముందు సమాధి పాదం చెప్పారు? ముందు ఏదో సాధనం ఏదో చెప్పాలి, కానీ సమాధి పాదం అని చెప్పేసి చివరిది ఎందుకు మొదలెట్టారు అంటే, బాబు నీ గోల్ అదయ్యా అని చెప్పడం. అంటే ఇంకా చెప్పాలంటే, తిరుపతి అయ్యా వెళ్ళాల్సింది నువ్వు. తిరుపతి అంటే ఎలా ఉంటుంది? అక్కడ రేణిగుంట స్టేషన్ ఉంటుంది, లేకపోతే తిరుపతి స్టేషన్ ఉంటుంది, అక్కడ రైళ్ళు ఆగుతాయి, నీకు ఇంకా ఓపుకుంటే విమానం ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది అని చెప్పేసి తిరుపతిని డిస్క్రైబ్ చేశారన్నమాట సమాధి పాదం. సాధన పాదం అంటే ఏమిటి? దాన్ని సాధించడానికి మనకి ఒక్కో స్టెప్ ఏమున్నాయి, దానికి చేయాలంటే ఇదిగో మీ ఊళ్ళో నువ్వు ఇలా ముందు టికెట్ బుక్ చేసుకోవాలి, ఇలా చేయాలి, అదిగో దానికి సంబంధించినటువంటి ఇలా ఏర్పాట్లు చేసుకోవాలి, ఆ తర్వాత ఏమో అక్కడ పద్ధతి చేసుకోవాలి. ఇదంతా సాధన పాదం. మరి విభూతి పాదం అంటే ఏంటి? మధ్యలో మనకి ఎన్నో శక్తులు వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి. ఎవడో చెప్తాడు ఏంటి దారిలో, అబ్బాయి మీరు విజయవాడలోనండి, మీరు ఈ విధంగా నమ్ముకున్నట్టయితేనంటే అన్నీ జరిగిపోతాయండి. అక్కడే ఉందండి తిరుపతిలో బస్సు మీద అంతా కూడా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. అదే ఇక్కడండి ఎన్ని శక్తులు ఉన్నాయో మీకు ఏం తెలుసండి? అవి చూడండి, నేను ఇంత కోటీశ్వరుడు అయిపోయాను కేవలం ఆ మహిమే అనేటటువంటి సైడ్ డిస్ట్రాక్షన్స్ అనేవి. మాకేం లేదా మేము తిరుపతి వెళ్ళాలంటే. ఇక కైవల్య పదం, తిరుపతితోటి మనం ఆగం, తిరుమలలోకి వెళ్తాం, వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వెళ్తాం, ఆయన అర్చిస్తాం. ఇది కైవల్య పదం. ఇప్పుడు ఈ విధంగా ఉన్న దాంట్లో మనకి ఈ అష్టాంగాల్లో ఇప్పుడు మనం ఏది అనేది చూద్దాం. ఈ అష్టాంగాల్లో మనకి యమనియమ, మనం కూడా గురువుగారు చెప్పారు, యమనియమ నేర్చుకున్నట్టయితే అసలు మనిషి మనీషి అయిపోతాడు, అంతే, మనిషి దేవుడు అయిపోతాడు, అంతే, అసలు ఇంకేం అక్కర్లేదు. యమనియమ పూర్తిగా పాటిస్తే, అందులో ఎందుకు ఒట్టి సత్యం అన్నది ఒకటి పట్టుకుంటే, గాంధీ గారు తన ఆత్మకథకు పేరు పెట్టుకున్నారు కదా, ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని పెట్టుకున్నారు పేరు. అంటే సత్యం అనే ఒక దాని మీద మనం సత్యం పట్టుకుంటే హరిశ్చంద్రుల్లో ఎన్ని కష్టాలు పడాలో, కష్టాలు పడినా కానీ దానికి నిలబడితే ఎంత ఫలితం దక్కుతుందో. అహింస అన్నది పట్టుకుంటే కేవలం ఏదో బాహ్యంగా అహింస చేయడం కాదు, మానసికంగా కూడా ఎవరి పట్ల కూడా ఏ విధమైనటువంటి భావన లేకుండా ఉంటే మనసు ఎంత శుద్ధంగా తయారవుతుందో. ఇలా ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ వెళ్ళినట్టయితే, ఆచరించుకుంటూ వెళ్ళినట్టయితే అది అద్భుతమైనటువంటి నిజానికి ప్రిపరేషన్ అన్నమాట. ఈ ప్రిపరేషన్ చాలా ముఖ్యం. ఈ ప్రిపరేషన్ తోటే మనిషి చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆసన. విచిత్రం ఏమిటంటే, పతంజలి యోగ సూత్రాల్లో ఆసనాల గురించి ఎన్ని సూత్రాలు ఉన్నాయా అంటే, నేను ఎందుకైనా మంచిదని నిన్న పతంజలి యోగ సూత్రాలు PDF ఫైల్ తీసుకుని ఆసన అని కొట్టాను సెర్చి. ఆసనాల్లో అనుసంధాన ఇలాంటి వాటిల్లో ఉండే ఆసన వచ్చింది, కానీ అసలు ఆసన పేరు మాత్రం అష్టాంగాల్లో 8 ఉంటాయని అక్కడ ఒక చోట ఆసన పేరుంది. ఇక సుఖంగా స్థిరంగా ఉండేది ఆసనం అనేటటువంటి ఒక చోట ఉంది, అంతే. ఇంక తర్వాత ఇంకేం లేవు. ఆ తర్వాత నెక్స్ట్ 46 ఏదో నెంబర్ అది. ఆ తర్వాత 47 నెంబర్లో ఏమని రాస్తుందంటే, ఈ విధంగా ఆసనం ఉండడం వల్ల ఉపయోగం ఏమిటంటే, మనం ముందు మంచి ఫలితాలు పొందేటటువంటి ఆ సాధన చేయడానికి ఆసనం ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఆసనం అంటే ఇప్పుడు ఒక గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంది, యూనివర్సిటీ ఉంది, అక్కడ ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎంతో జ్ఞానం అక్కడ ప్రొఫెసర్లు ఎంతోమంది నియామకం చేయాలి, ఎంతో ఎక్స్చేంజ్ జరుగుద్ది. అక్కడ ప్రొఫెసర్లు కుర్చీలు వేయండి అయ్యా అన్నారు. అంటే ఇంక అప్పుడు ఆ కుర్చీ పట్టుకుని ఈ ప్రొఫెసర్ గారికి ఏ కుర్చీ వేద్దాం, టేకు కుర్చీ వేద్దామా, లేకపోతే ఇంకొక ఇంకో గంధం కుర్చీ వేద్దామా, ఇంత పొడుగు వేద్దామా, దానికి చేతులు ఉండాలా, ఇది ఉండాలా, ఏ కొట్లో కొందాం, ఏదంతా అని ఆలోచిస్తా కూర్చున్నాం అనుకున్న కుర్చీ గురించి కూర్చుంటే అసలంతా వదిలేస్తామా? అంటే ఇప్పుడు ఆసనం అనేటటువంటి సుఖంగా మనం ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం వరకునే. కానీ దురదృష్టవశాత్తు అదేమైందంటే, మొన్న కూడా నేను ప్రస్తావన చేశాను, జిమ్నాస్టిక్సే యోగా అయిపోయింది. జిమ్నాస్టిక్స్ చేసి దానికి యోగా అని పేరు పెట్టి యోగానికి భ్రష్టత్వం తెచ్చేస్తున్నారు.
ఇంత గొప్ప యోగ శాస్త్రాన్ని, ఇంత గొప్ప రత్నాన్ని పట్టుకుని ఏదో గాజురాయిలాగా వాడేస్తున్నారు అనమాట. అది లేకుండా ఈ ఔన్నత్యాన్ని మనం చూపించేటటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఇక అష్టాంగాల్లో మనకి ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, ధ్యాన, సమాధి ఇలా ఉన్నాయి కదా. వీటిలో బహిరంగ యోగ అని చెప్పుకునేవి ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ వరకును. ప్రత్యాహార కూడా బహిరంగాయే అని అంటారు. కానీ చాలామంది అసలు అంతరంగ యోగానికి, ఆ మూడింటికి, ధారణ, ధ్యాన, సమాధికి మధ్య లింకు ప్రత్యాహార. అందుకని మీరు ప్రత్యాహారంతోనే మొదలెట్టాలి ఎప్పుడైనా సరే ఈ అంతరంగ యోగం అని అంటారు. అందుకని మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా మన ఎలాగా మనకి ప్రాణాయామాలు, మనకి ఆసనాలు బాగా తెలుసు. యమ, నియమ అన్నది మన జీవన స్టైల్, లైఫ్ స్టైల్గా మార్చేసుకున్నట్టయితే మనం చాలా బాగా తయారవుతాం. ఇక ప్రత్యాహార దగ్గర నుంచి మనం ప్రాక్టీస్ మొదలు పెట్టుకోవాలన్నమాట అంతరంగ యోగానికి. ఇక్కడ ఈ పేర్లన్నీ కూడా ఇక్కడ రాస్తున్నాయి అష్టాంగ యోగాలో. అలాగే ఇవన్నీ కూడా యమాలో అహింస, సత్యవచన, అస్తేయం, ఇవన్నీ మీకు చెప్పక్కర్లేదు. మీరు అందరూ కూడా చాలా వీటి మీద మంచి పట్టున్న వాళ్ళు. ఇక్కడ మాత్రం నియమాల్లో మనం కూడా ప్రస్తావించుకున్నాం, మీకు కూడా తెలిసిన విషయం. పతంజలి మనకి చెప్పిన విషయం ఏమిటంటే, మనకి యోగాభ్యాసీల్లో 3 రకాలు ఉంటారు. ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు. ఉత్తమాధికారులు ఎవరంటే వాళ్ళకి రెండే స్టెప్స్. ఒకటి అభ్యాసం, రెండవది వైరాగ్యం. ఈ అభ్యాసం, వైరాగ్యం గురించి కాసేపులో చెప్తాం. ఇక రెండో రకం మధ్యమాధికారులకి క్రియాయోగం చెప్పారు ఆయన. మందాధికారులకేమో అష్టాంగ యోగం మొత్తం అంతా కూడా అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళమన్నారు. అందుకనేమో మనలాంటి వాళ్ళం మనం చిన్నవాళ్ళం కాబట్టి మనం అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మధ్యమాధికారులకి క్రియాయోగం అంటే ఏమిటి? తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. ఈ 3 పాటించినట్టయితే సమాధి స్థితికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, కైవల్యానికి వెళ్ళిపోవడానికి అని ఆయన చెప్తున్నారు. అంటే అభ్యాసం, వైరాగ్యంతో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అంటే బైపాస్ అనమాట, షార్ట్ కట్ అనమాట. దీంతో కూడా షార్ట్ కట్టే. ఎందుకంటే తపస్సు అనేటటువంటిది అది ద్వంద్వాల్ని సమానంగా చూడగలిగేది. శీతలాన్ని, ఉష్ణాన్ని సమానంగా చూడగలం. ఎవరైనా అవమానించినా, ఎవరైనా పొగిడినా సమానంగా చూడగలగాం. అంటే ఒక విధాన స్థితప్రజ్ఞత లాంటి స్థితి మనం తెచ్చుకోగలిగితే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. మొత్తం చిత్తవృత్తులన్నీ కూడా మనకి నిరోధం అయిపోతాయి కదా. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ అని కాదు. అక్కడ స్టడీ అబౌట్ ద సెల్ఫ్. అంటే స్వాధ్యాయం అంటే కంబైన్ స్టడీ కాదండి, నేను ఒక్కడిని కూర్చొని చదువుకోవడం అని కాదు. అక్కడ నేను ఒక్కడిని కూర్చోవడం, చదువుకోవడం అన్నది ఒక మీనింగ్ అయితే, అసలు మీనింగ్ ఏంటంటే స్టడీ ఆఫ్ ద సెల్ఫ్. రమణ మహర్షి గారు చెప్పేది అదే. నీవెవరు అనేది నువ్వు ఆలోచించినట్టయితే మొత్తం నీకు ఫిలాసఫీ అంతా వచ్చేసినట్టే. నాన్నగారని పాలకొల్లు దగ్గర ఒక జిన్నూరులో జిన్నూరు దగ్గర ఒక ఆశ్రమం ఉండేది. నాన్నగారంటే ఇంచుమించు క్షత్రియులందరికీ కూడా, మన జిల్లాలో ఉండే క్షత్రియులందరికీ కూడా గురువుగారు ఆయన కూడా ఇదే. నీవెవరు అనేది నువ్వు తెలుసుకున్నట్టయితే నీకు మొత్తం ఫిలాసఫీ అంతా వచ్చేసింది. నేనెవరు అని తెలుసుకోవడం మొదలెట్టినట్టయితే కొన్నాళ్ళకి అర్థమవుతుంది, నేను పార్ట్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. యూనివర్స్కి నాకు తేడా ఏం లేదు, ఆ పక్కన ఉన్నవాడికి నాకు ఏం తేడా లేదు, ఆ తిడుతున్నవాడికి నాకు ఏం తేడా లేదు అనేటటువంటి ఒక స్థితి వస్తుంది. ఆ స్థితి కేవలం ఇంటెలెక్చువల్గా వచ్చేది అయినట్టయితే జ్ఞానయోగం అంటాం. ఆ జ్ఞానయోగాన్ని పరిపూర్ణంగా అనుభవించి, అంటే ఇంటెలెక్చువల్ ఇన్సైట్ నుంచి ఇమోషనల్ ఇన్సైట్కి మారినప్పుడు అది స్వాధ్యాయానికి పరాకాష్ట అన్నమాట. ఇంటెలెక్చువల్ ఇన్సైట్ అంటే ఏమిటి, ఇమోషనల్ ఇన్సైట్ అంటే ఏమిటి అంటే, మనకి ఉదాహరణకి తుమ్ముతున్నప్పుడు బయలుదేరి వెనక్కి వెళ్ళినట్టయితే ఏం జరగదు అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా అది జ్ఞానం చెప్తుంది. కానీ ఏమో ఎందుకైనా మంచిది కాసేపు కూర్చుని కాళ్ళు కట్టుకుని వెళదాం అని అనుకుని చేసేది అది ఇమోషనల్ ఇన్సైట్ లేకపోవడం అనమాట. ఇంటెలెక్చువల్ ఇన్సైట్ ఉంది కానీ ఇమోషనల్ ఇన్సైట్ లేకపోవడం. ఒక విషయం చెప్తున్నాను, మనం అనుకుంటాం మన యొక్క ప్రజల్లో ఎంతమంది ఆస్తికులు ఉంటారు, ఎంతమంది నాస్తికులు ఉంటారు అని కానీ మనం అనుకున్నట్టయితే చాలామంది అనేది ఏంటంటే అబ్బాయి మన దేశంలో అండి 100కి 90 మంది ఆస్తికులేనండి, మిగిలిన 10 మందో 5 మందో ఉంటారు అంతేనండి నాస్తికులు అని చెప్పేసి అనుకుంటాం మనం. కానీ పైకి వెళ్ళి దండాలు పెట్టుకోవడాలు, బొట్లు పెట్టుకోవడాలు, దర్శనాలు చేసుకురావడాలు, హుండీలో డబ్బులు వేసేవాళ్ళు ఉంటారు. కానీ
నిజంగా వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారా అని కానీ మనం చూసినట్టయితే దేవుడు ప్రతి చోట ఉన్నాడు. ఎదురుగా ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, మొత్తం మొత్తం సర్వం విశ్వం అంతా కూడా ఉన్నాడు అని కానీ తెలిసినట్టయితే మన బిహేవియర్ ఎలా ఉంటుందా? ఒక గురువుగారు శిష్యుల్ని ఒక అరటిపండు, తల అరటిపండు ఇచ్చి ఎవరికి కనపడకుండా తినేసి రావయ్యా అన్నారు. అంటే అందరూ వెళ్ళి మూల ఆ మూల ఈ మూల కూర్చొని నక్కి తినేసి వచ్చేసారు. వాడు మాత్రం తింటలేదు. ఎందుకు తింటలేదంటే మరి ఎక్కడున్నా కానీ భగవంతుడు చూస్తున్నాడు కదండి, తినకుండా ఎలా తినమంటారు అన్నాడు. అలాగే ఒకడు గుళ్ళో కాళ్ళు అడ్డంగా పెట్టుకుని దేవుడి గర్భగుడి వైపు కాళ్ళు పెట్టుకుని నిద్రవుతున్నాడు. ఏటైనా బుద్ధి లేదంటే గర్భగుడి వైపు కాళ్ళు పెట్టుకుని నిద్రలేలే అని చెప్పేసి అంటే కొన్ని దేవుడు ఎక్కడ లేడో చెప్పండి, అటైపు కాళ్ళు పెట్టుకుంటాను అన్నాడు. ఆ విధంగా అంటే ఏమిటనమాట, ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించేటటువంటి పరిస్థితి. స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం. ప్రతీదీ కూడా నేను ఒక తెడ్డును మాత్రమే, నేనే వంట వండేటటువంటి ఒక గొప్ప ఎక్స్పర్ట్ని కాదు. వెనకాల నుంచి వండుతున్నవాడు తిరిగి మళ్ళీ అనుభవించేవాడు ఆయనే. కేవలం నేను తెడ్డును తిరుగుతున్నాను అంతే అనేటటువంటి గ్రహించినప్పుడు అంతా కూడా అంటే శరణాగతి భక్తి కంటే ప్రపత్తి గొప్పదంటాం. భక్తి అంటే దేవుడా ఇలా నువ్వు బట్టి నాకు ఎంతో భక్తి, ఇదేది నీకు ఎంత బాగా స్తోత్రాలు చేస్తున్నాను, మా అమ్మాయికి కొంచెం మంచి వరడు వచ్చేలా చేయి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేలా చేయి, ఇది ఈ టైప్లో వెళ్తుంది. ఇదైతే నాకు ఏం తెలుసయ్యా, నాకు ఏది కావాలో ఏది అక్కర్లేదో నీకే తెలుసు అంటాను. నువ్వు ఏమి ఇస్తే అది పుచ్చుకుంటాను, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను, నాకు ఏది అర్హత ఉందో లేదో నీకే తెలియాలి, నువ్వు చేయాలా చేస్తాను. ఈ విధమైనటువంటి ప్రతీదీ కూడా భగవంతుడి యొక్క పనిముట్టుగా చేసేటటువంటిది అంతా కూడా ఈశ్వర ప్రణిధానం. ఈ మూడు వచ్చేసినట్టయితే మనం డైరెక్ట్గా మనకి కైవల్యానికి సమాధి స్టేజ్లోకి వెళ్ళిపోతాం, కైవల్యానికి వెళ్ళిపోతాం. ఇది మధ్యమాధికారం. ఇక ఈ మొత్తం రూటు ఆసనం, ప్రాణాయామం ఇలా వరుసపెట్టి వెళ్ళేటటువంటిది ఇది మన మామూలు ఆర్డినరీ రూట్. ఈ ఆర్డినరీ రూట్లో మనం ఆలోచిద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక పుస్తకంలోంచి, అది నేను డిజిటల్గా ఉన్న పుస్తకంలోంచి నేను కాపీ చేసి ఇక్కడ పెట్టాను. ఎందుకంటే ఇందాక నుంచి మాట్లాడుతున్నాను. ఆసనం అంటే ఇప్పుడు భౌతికమైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనం అంటే అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ అవసరాలన్నీ యమానియమ స్థాయిలోనే సాధన చేస్తారు. నిజానికి పతంజలి చెప్పిన ఆసనం అంటే మనసును ఆత్మతో అనుసంధానం చేసి స్థిరంగా ఉండడం. అది స్థిరమైన సుఖాసనం తప్ప కాలు ఇక్కడ పెట్టాలా, వేలు ఇక్కడ పెట్టాలా అన్నది ఇది కాదయ్యా బాబు అని చెప్పేసి పెద్దలు చెప్తున్నాయి. ఇది నా సొంత మాటలు కాదు, ఇది ఒక కొటేషన్ ఇది. అలాగే ప్రాణాయామాలు శరీర స్పందనలన్నింటినీ క్రమబద్ధీకరించి దేహ దోషాలు, పాపాలు ఇవన్నీ కూడా వరుసపెట్టి ఇవన్నీ కూడా ఓంకారం వల్ల, ముమ్మారు ప్రాణాయామం చేయడం వల్ల ఇవన్నీ కూడా రాస్తాయి. ప్రత్యాహారం అంటే ఇంద్రియజనితమైనటువంటి బాహ్య ప్రపంచ శబ్దాలని దృశ్యాల నుంచి దృష్టిని నిగ్రహించి అంతరంగంపై చింతించడం ప్రత్యాహారం. అంటే ఏమిటనమాట, మనకి అంతరంగ యోగంలోకి మొట్టమొదటి స్టెప్. నిజానికి ప్రత్యాహారం బహిరంగ యోగంలో భాగమైనా కూడా అంతరంగానికి మొదటి మెట్టు ఏదే అంటే ప్రత్యాహారం అని అనుకోవాలి. ప్రత్యాహారం తర్వాత ధారణ వస్తుంది, ధారణ తర్వాత ధ్యానం వస్తుంది, ధ్యానం తర్వాత సమాధి వస్తుంది. ఇలా ఇప్పుడు ఈ స్టేజ్లు మనం తెలుసుకోవడానికి ముందు కొంచెం మన తత్వాలన్నీ కూడా ఒకసారి మనకు ఉండేటటువంటి మూలాలు మనం కొంచెం తెలుసుకుని వెళ్ళాలి. మనం ఇదివరకు కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటాం, దర్శనాలు ఆరింటిలోనూ కూడా యోగ దర్శనం, సాంఖ్య దర్శనం అనేటువంటి రెండు కూడా జంట దర్శనాలు అని చెప్పి. కపిలుడు ఈశ్వరుడు మాట ఎత్తడు, పతంజలి ఏమో ఈశ్వరుడు మాట ఎత్తుతాడు. అందుకనే ఈయనకి ఒక స్థితి ఎక్కువ అవుతుంది. మనకు ఉండేటటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా 5+5. అలాగే మనకు ఉండేటటువంటి మహాభూతాలు, అలాగే తన్మాత్రలు ఇవి కూడా కలిపితే 20 అవుతాయి. అలాగే మనసు, అహంకారం, బుద్ధిని మహత్తని కూడా అంటారు. ఇవి అవ్యక్తంగా ఉండేటటువంటి ప్రకృతి, ఇవన్నీ కలిపితే 24 ప్లస్ పురుషుడు అంటే ఆత్మ అనమాట, అది 25. ఈశ్వరుడు కూడా కలిపితే 26 కూడా అవుతుందన్నమాట. ఈ తత్వాల గురించి మనకి ఒక అవగాహన ఉన్నట్టయితే అంతరంగ యోగానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే ప్రకృతిలో ఉండేటటువంటి ఈ 3 గుణాలు మన మనసుని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే తమో గుణం, రజోగుణం, సత్వగుణం ఈ 3 కూడా మన మనసుని ఒక్కోలా ప్రకోపించేలా చేస్తాయి.
అంటే పరిస్థితిని బట్టి మారిపోతుంటుంటుంది. ఓ చోట ఒక ఆయన ఇల్లు అంటూ పోయిందట. ఇల్లు అంటూ పోయేటప్పటికి లబో దిబో అని ఏడిచేస్తున్నాడు, గోలెత్తేస్తున్నాడు. ఈ లోపల పెద్ద కొడుకు వచ్చాడట. వచ్చి ఏ నాన్నగారు ఏడుస్తున్నట్టు, చూడరా ఇల్లు కాలిపోతుంది. అయ్యయ్యో ఏం పర్వాలేదు నాన్నగారు, ఇన్సూరెన్స్ కట్టాను, నిజానికి మనకే అది 10 లక్షలే కానీ ఇన్సూరెన్స్ 20 లక్షలు వస్తాయి అనేటప్పటికి పొంగిపోయి ఆనందపడిపోవడం మొదలెట్టాడు. ఈ లోపల ఇంకో కొడుకు వచ్చాడు. వచ్చి ఏంటి ఆనందంతో గంతులేస్తున్నారంటే మన ఇల్లు కాలిపోతుంది, 10 లక్షలు అలా 20 లక్షలు రాబోతుంది ఇన్సూరెన్స్ అని. అయ్యయ్యో ఇన్సూరెన్స్ పట్టుకెళ్ళింది నేనే, పట్టుకెళ్తే దాంట్లో ఇంకా ఏవో కొంచెం లోపాలు ఉన్నాయట, అవి పూర్తి చేసిన తర్వాత ఫిల్ చేసి పట్టురా అన్నారు, అది ఇంకా శాంక్షన్ అవ్వలేదు అన్నారు. మళ్ళీ లబోదిబో అంటే ఏమిటనమాట, కాంటెస్ట్ని బట్టి మారిపోతుంటుంది. అలాగే ఇక్కడ ప్రకృతి మనల్ని ప్రకోపించేటటువంటి తామసికంగా ఉండేటప్పుడు ఒకలా ఉంటుంది, సత్వగుణంతో ఒకలా ఉంటుంది, రజోగుణంతో ఒకలా ఉంటుంది. ఈ గుణాలు మన మనసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంటాయి. న్యాచురల్గా మనసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంటే ఆత్మ చుట్టూ ఎంతో మకిలి పడిపోతుంటుంది. ఇదే ఇక్కడ మనకి సూక్ష్మ శరీరం ఉంటుంది, లోపల ఇది స్థూల శరీరం ఉంటుంది, లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది, ఇంకా లోపల కారణ శరీరం ఉంటుంది. ఈ అన్నిటికీ లోపల మన యొక్క ఆత్మ ఉంటుంటుంది. మనం ఎంతసేపు కూడా స్థూల శరీరం గురించి ఆలోచిస్తాం, కానీ సూక్ష్మ శరీరం, ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం రియాక్ట్ అవుతుంటుంటాయి. అంటే లోపలికి వెళ్ళేటప్పటికి ఇలా ఉంటుంది అని కొంతమంది అంటారు. అసలు ఈ లేయర్స్ అన్ని లోపలికి వెళ్తే ఉంటాయా బయటకు వెళ్తే ఉంటాయా? ఇప్పుడు అన్నమయ కోసం అంటే ఇదండి బాగానే ఉంది, మనోమయ కోసం అంటే మనకు కనిపించదు కానీ కనిపించిన మనసు లోపల ఎక్కడో ఉండే ఉంటుంది. ప్రాణమయ కోసం అంటే శవానికి శివానికి ఉన్న తేడా, శివంలో అయితేనేమో ప్రాణం ఉంటుంది, శవంలో అయితే ప్రాణం ఉండదు. సరే ఇంతవరకు అర్థమైంది. విజ్ఞానమయ కోసం అంటే మనోమయానికి మరీ ఎక్స్టెన్షను, అది మైండ్లో పరాకాష్ఠ బుద్ధిది. ఆనందమయ కోసం అంటే అనిర్వచనీయమైనట్టు ఆనందం, ఇలా లోపలికి వెళ్ళిపోతే అన్నట్టుగా మనం ఊహించుకుంటాం. కొంతమంది అయితే బయటికి వెళ్ళే కొద్ది అని ఊహిస్తారు. ఇదేమో నీ అన్నమయ కోసమా, నీ చుట్టూరు ఒక ఇథీరియల్ బాడీ ఉంటుంది, యాస్ట్రల్ బాడీ లాంటిది ఉంటుంది. ఇందాక సార్ చెప్తున్నారు చూసారా, తేజస్సు ఉంటుంది మొహంలో. ఈ సాధన చేసేవాడికి ఒక ప్రకాశం ఉంటుంది. అంటే అది కిర్లియన్ ఫోటోగ్రఫీ అని చేసి చుట్టూ ఉండే యాస్ట్రల్ బాడీని ఫోటోలు తీసేవారట. కానీ తర్వాత ఏమో సైంటిస్టులు అబ్బాయి అదంతా ఫేక్, అదేదో ఆర్టిఫాక్ట్లు తప్ప నిజం కాదు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అది నిజమో లేకపోతే ఉత్తుదో ఏదో తెలియదు. కానీ మనకి మొత్తం మీద బయట నుంచి బాడీ ఇలా ఎక్స్పాండ్ అవ్వడం అనేటటువంటి కాన్సెప్ట్ అరవిందుల వారు కూడా చెప్తారు. మనం మనసు అనేటప్పటికల్లా లోపలికి సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ అని చెప్పేసి లోపలికి వెళ్తాం. కానీ ఆయన సుప్రా కాన్షియస్, ఇంకా బయటికి చైతన్యం ఇంకా బయటికి అని చెప్తారు. అలా ఆ విధంగా కాస్మిక్ కాన్షియస్లోకి వెళ్ళిపోయేటటువంటి ఆ స్థితి మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా మనం నూతిలో కప్పలాగా చిన్న లేయర్స్ గురించి ఆలోచించకుండా మొత్తం ఈ లేయర్స్ గురించి కూడా మనం ఆలోచించాలి. అంటే అంతరంగ యోగంలోకి వెళ్తున్నాం అంటే మనం ఎలా వెళ్తున్నామో, ఎంతవరకు వెళ్తున్నాం అనేటటువంటిది. అంటే ఉదాహరణకి ఈ నాడులు ఉన్నాయనుకోండి, ప్రాణాన్ని అవన్నీ కూడా ప్రాణశక్తిని అటు ఇటు తిప్పుతూ ఉండేవి. అంటే ప్రాణమయ కోసంలో ఉంటాయి. వాటి ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉంటుందటంటే ఆనందమయ కోసం వరకు కూడా ఉంటుందట. ఆనందమయ కోసం వరకు ఉంటుంది కాబట్టి కుండలిని చక్రాలు ఉన్నాయి మనకి. చక్ర ధ్యానం చేసేటటువంటిది ఎక్కడైతే నాడులు కాబట్టి ప్రాణమయ కోసంలోనే అంటే కొంతమంది పెద్దలు చెప్తారు, కాదు ప్రాణమయ కోసం ఊరికే నాడుల లెవెల్లోనే, కానీ నిజమైనటువంటి చక్రాలు ఆ కుండలిని శక్తి అంతా కూడా ఆనందమయ కోసం నుంచి వెళ్తుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. అంటే ఇవన్నీ మనం చూడరాలేదు కాబట్టి మొత్తమే పెద్దలు చెప్పేది ఏంటంటే ఇంటర్నల్గా ఎంతైనా ఇది స్కోప్ ఉండేటట్టు ఆనందమయ కోసం, విజ్ఞానమయ, ఇలా ఈ కోశాలు. ఇక మనకి మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు మనకి ఇన్పుట్స్ అవి. అలాగే అవుట్పుట్స్ ఇవ్వడానికి మనకి కర్మేంద్రియాలు ఉన్నాయి. మనకి శరీరంలో ఉన్నటువంటి మనసుకి అవి చెప్పాలంటే మనసుకి చేతులు, కాళ్ళు, ఏమిటి చెవులు, ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాల రూపంలోనే ఆ మనసు యాక్ట్ చేస్తుంటుంది బయట. ఇక దాని లోపలేమో బుద్ధి ఉంటుంది. బుద్ధిని మనం యోగ భాషలో మహత్ అని కూడా అనుకుంటుంటాం. తర్వాత లోపల జీవాత్మ ఉంటుంది. ఈ జీవాత్మ ఇలా ప్రకాశిస్తుందంటే లోపల ఉండేటటువంటి ఆ పరమాత్మ యొక్క ఆయన యొక్క అంశే అని చెప్పేసి అనుకుంటాం మనం. ఇక్కడ ఈ ఎనర్జీ, అందుకనే ఇక్కడ చెప్తారు ఆ కాస్మిక్ ఎనర్జీ, దీని విషయంలోనే అంటుంటారు అండము పిండము.
ఈ పిండంలో ఎలాంటి చక్రాలు ఉన్నాయో, ఈ పిండంలో ఏమేమైతే ఉన్నాయో అండంలో కూడా, బ్రహ్మాండంలో కూడా అవే ఉన్నాయి. ఈ అండానికి పిండానికి, అండానికి చెప్పాలంటే ఈ పిండం రెప్లికా లాంటిది. ఈ రెప్లికాని కొన్నాళ్ళకి మనం ఏం చేస్తామంటే అండంలో భాగం అనేటువంటి గ్రహించి అండంలో ఐక్యం చేసుకుంటే ఇంకా మనకి ఇంకా ఏ విధమైన కర్మ బంధాలు ఏ బాధలు ఉండవు అనేటువంటిది. ఈ ఎనర్జీ అంతా కూడా కాస్మిక్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ దగ్గర నుంచి ఇలాగా ఫ్లో అవ్వకుంటూ లేయర్స్ ద్వారా వస్తుంది. ఇక్కడ వచ్చేటప్పుడు ఎక్కడ బ్లాక్స్ ఏర్పడినా కూడా శరీరంలో ఏ వ్యాధులు, ఈ అనారోగ్యాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాల విషయంలో కూడా మనం ఈ ఎంతసేపు కూడా ఈ అవుట్లెట్లని మనం ఆలోచిస్తుంటాం. అవుట్లెట్లు అంటే ఏంటి? ఈ కళ్ళు, ముక్కు, చెవులు, వీటిని అవుట్లెట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ నిజానికి ఇంద్రియాలు అనేటువంటి పదం ఎలా వాడాలంటే ఈ చుట్టూ ఇక్కడ ఉండే బల్బులు కాదు, బల్బులు కాకుండా మనసుకు పట్టుకున్నటువంటి ఆ మెయిన్స్ అవి ఇంద్రియాలు. అంటే అందుకనే నేత్ర, శ్రోత్ర అంటే చూసేది నేత్ర, శ్రోత్ర వినేది, గ్రాణ వాసన చూసేది, రసన అది రుచి చూసేది, త్వక్ అంటే చర్మం స్పర్శ చూసేది, ఇవన్నీ కూడా పై వాటి నుంచి వెళ్ళి ఇప్పుడు న్యూరాలజీలో కూడా మనకి బ్రెయిన్లో సెంటర్స్ ఉంటాయి. అంటే విజువల్ సెంటర్స్ ఆక్సిపిటల్ లోబ్లో ఉంటాయి, అలాగే ఆడిటరీ సెంటర్స్ టెంపరల్ లోబ్లో ఉంటాయి. అలాగా ఒక్కో లోబ్లో ఒక్కోటి ఉంటాయి. ఈ ఫ్రాంటల్ లోబ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఆల్ఫాక్టరీ నర్వ్స్ అన్నీ వెళ్ళి అక్కడికి ఆ సెంటర్ దగ్గరికి వెళ్తాయి. ఈ కరోనా వైరస్ దాన్ని పట్టేస్తుంది కాబట్టి ఆల్ఫాక్టరీ సిస్టము వాసనలు అయ్యి దెబ్బతినేయడం అది జరుగుతుంటుంటుంది. అంటే ఇక్కడ మనకి ఫిజికల్గా ఎలా అయితే సెంటర్స్ ఉన్నాయో అదేవిధంగా మనసును పట్టేటటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు మనం కంట్రోల్ చేయడం అనేది ప్రత్యాహారంలో భాగం. అంతే తప్ప మనం బయట కాసేపు చెవులు మూసుకునో కళ్ళు మూసుకునో చేసిన తర్వాత ఓ పక్క నుంచి కళ్ళు మూసుకున్నాం కానీ మనకు దృశ్యం కనపడతానే ఉంది, ఆ దృశ్యం కనపడతానే ఉంది. అంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. కానీ నిజమైన యోగి చూడటానికి కళ్ళు తెరిచే ఉన్నట్టుంటాడు, అలా చెవులు వింటున్నట్టే ఉంటాడు, కానీ అతనికి మాత్రం ఏమీ కూడా మనసుకు వెళ్ళవు. ఎందుకంటే అక్కడ లోపల బ్లాక్ అయిపోయి ఉంటాయి కాబట్టి. అలాగే ఇది గ్రహించేటటువంటి విషయాలు రంగు, వాసన, రుచి, ధ్వని, స్పర్శ ఇలాంటివన్నీ కూడా ఇవి విషయాలు. అలాగే కర్మేంద్రియాలు చేతులను పాడి అంటాం, వాక్కును వాక్ అంటాం, విసర్జించే వాటిని పాయు అంటాం, ఆనందించేదాన్ని ఉపస్థ అంటాం, కాళ్ళునేమో పాదాలు అంటాం. వీటి ద్వారా మనం చేసేటటువంటి కర్మలు. అంటే చేసేటప్పటికి ఏదో ఇప్పుడు చూడండి, ఖాళీగా కూర్చోలేము మనం. ఏదో చెయ్యిలా ఆడిస్తూనే ఉంటుంటుంది, లేకపోతే కాలు ఏదో ఊగుతూనే ఉంటుంటుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది, ఏదోటి నోరు ఏదోటి చెగోడీలు నవ్వుతూనే ఉంటుంటుంది. ఇలాగా ఏదోటి ఖాళీగా ఉండడం వల్ల చేయలేకుండా ఉండేటప్పటికీ మనకేమవుతుందంటే ఈ ప్రత్యాహారానికి ఇప్పుడు సర్క్యూట్ లాంటిది అనమాట. ఇది సర్క్యూట్ ఎలా ఉంటుందంటే అవుట్పుట్ వెళ్తుంది అనుకోండి, అవుట్పుట్ తగ్గట్టుగా మళ్ళీ ఇన్పుట్ వెళ్ళిపోతుంటుంది. అవుట్పుట్ కూడా కట్ అవ్వాలన్నమాట. అంటే స్థిరంగా సుఖంగా ఆసనంలో కూర్చుని కదలకుండా ఉండేటటువంటి స్థితి ఉన్నప్పుడు మనకి ఈ జ్ఞానేంద్రియాలు కూడా కట్ చేసేటటువంటి శక్తి వస్తుందన్నమాట. మనకి ఇక్కడ సమాధి స్థితిలోకి వెళ్ళేటప్పటికి కొన్ని అడ్డులు మనకు ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ 2 పదాలు వాడతారు, వాసనలు, సంస్కారాలు అనేటటువంటి పదం. అంటే నిజానికి కొత్తలో నాకు వాసనలన్నా సంస్కారాలన్నా రెండూ ఒకటే కదా, ఏదో పూర్వజన్మలో ఉండేటట్టుగా పట్టుకొస్తాం ఇప్పుడు కూడాను, అవి వాసనలు అంటారు, సంస్కారాలు అంటారు అనుకున్నాను. కానీ నాకు రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంటుందని తర్వాత తెలిసింది. వాసనలు అంటే ఏమిటంటే టెండెన్సీ, అంటే దాని పట్ల ఆకర్షణ పొందేటటువంటి టెండెన్సీని వాసనలు అంటారు. అంటే ఎక్కడన్నా మనం రేగుపళ్ళు పెట్టేసేసి తర్వాత రేగుపళ్ళు తీసేసాం, రేగుపళ్ళు తీసేసినా సరే ఆ ఫ్రిడ్జ్ నిండా రేగుపళ్ళ వాసనే. ఇవి ఆ టెండెన్సీ అనమాట రేగుపళ్ళు. అప్పుడు మనకి ఆ ఫ్రిడ్జ్ తీసేటప్పటికల్లా రేగుపళ్ళు తింటే బాగుంటుందేమో, ఆ రేగుపళ్ళు మనకి అదో తోటలో వాడు కోసుకొస్తాడు కదా, అవి ఇంకా బాగుంటాయేమో. అంటే ఏంటనమాట ఆ వాసనని సంస్కారాలు వాడు తెచ్చిన తర్వాత ఏంటే మనం తెచ్చినవి బాగున్నాయి, ఈ బాగాలేదేంటి, ఇలా చేయి అలా చేయి, ఎక్స్టెండ్ అయిపోతుంది. ఒక మహర్షి ఆయన ఏం చేశాడు, లాస్ట్లో ఇంకా మోక్షానికి వెళ్తాడనగా పాపం ఆ లేడి పిల్ల, అయ్యో పాపం తల్లి ఏమో చచ్చిపోయింది, ఈ పిల్ల ఎలా బతుకుద్దో ఏమిటో అంతే, ఆ వాసన పట్టుకుంది. ఆ వాసన పట్టుకునేటప్పటికి మళ్ళీ ఆ లేడి జన్మ ఎన్నెన్నో సంస్కారాలు అన్నీ. చివరికి పాపం ఆయన తర్వాత మళ్ళీ జడభరతుడుగా ఉండి మొత్తం ఏ కర్మలో లేకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చాక ఆ మోక్షం వచ్చింది. అందుకని ఇవి ఒక గులాబ్ జామ్ తింటున్నాం అనుకోండి, ఒక గులాబ్ జామ్ తిన్న తర్వాత అబ్బా ఈ గులాబ్ జామ్ భలే ఉందే అని చెప్పేసి అనుకుంటాం.
ఆనంద్ స్వీట్స్లో గులాబ్ జామ్ ఎలా ఉంది, మరి కరాచీ స్వీట్స్లో గులాబ్ జామ్ ఎలా ఉంటుందో, లేకపోతే మన గృహప్రియాలు అయితే ఇంకా బాగుంటుందేమో. అసలు గులాబ్ జామ్ కాకుండా వాళ్ళు ఈ బెంగాలీ వాళ్ళు చేస్తుంటారు రసమలాయిలని, అవి ఎలా ఉంటాయో. అంటే ఏమిటనమాట, అలా పెంచేసుకుంటున్నాం అనమాట. మనం పెంచేసుకునే కొద్ది మన వాసనలు సంస్కారాలు ఎలా పెరిగిపోతున్నాయి అనమాట. అవి ముద్రలు పడిపోతాయి అనమాట. అంటే కొన్నాళ్ళకి అవి లేకుండా ఉండలేని పరిస్థితి, లేకపోతే అది కాదు ఇది, ఇది కాదు అది అని చెప్పేసి ఒక విధమైనటువంటి హ్యాబిట్స్, ఎడిక్షన్స్, విసుగుదలు, కోపాలు, ఏంటంటే ముందు బాగా ఇచ్చావు, ఏంటి మనం అన్నీ పులిసిపోయినాయి అలా ఇచ్చేవి, ఇవన్నీ మొత్తం అన్నీ మొదలైపోతాయి. ఏంటి ఇప్పుడు జీవాత్మ చక్కగా ప్రకాశించేటటువంటి జీవాత్మకి చుట్టూరు బోల్డ్ మధ్యలో వచ్చేస్తుంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మనసుకి ఇంద్రియాలు బయట నుంచి విపరీతమైన ఆకర్షణలు. అంటే చేద్దామా ఇచ్చేద్దామా, లాక్డౌన్ పెట్టేశారు, మళ్ళీ సినిమా హాళ్ళు ఎప్పుడు తీస్తారో, సినిమా హాళ్ళు అసలు ఈ టీవీల్లో సినిమాలు చూసి బోర్ కొట్టేస్తుంది. సినిమా హాల్లో హాయిగా ఆ పాప్కార్న్ నవ్వుతో సినిమా చూస్తే ఆ ఎంజాయ్మెంటే వేరు. ఈ విధమైనటువంటి ఆ అట్రాక్షన్స్ అనేటటువంటి మనిషికి లాగేస్తుంటుంటాయి. ఇది అందుకనే ప్రత్యాహారం అనే పేరు ఎందుకు పెట్టారంటే, ఇంద్రియాలకి ఆహారం ఏమిటి, మనకి తిండి, మన ఆహారం ఏమిటాయి అంటే అన్నం, రొట్టెలో లేకపోతే ఏదో కూరలో ఎలా అంటామో, ఈ మనసుకి ఆహారం ఈ ఇంద్రియాలు పట్టుకొస్తుంటాయి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి వార్తలు, ఆ వాట్సాప్లో వార్తలు పట్టుకొస్తుంటుంటాయి, టీవీలో వార్తలు పట్టుకొస్తుంటాయి, ఇరుగు పొరుగు చెప్పుకునే చాడీలు పట్టుకొస్తుంటుంటాయి, బోల్డ్ ఆహారం పట్టుకొచ్చేస్తుంటుంటాయి. ఈ ఆహారం పట్టుకొచ్చిన వాటిని అన్ని లంకణం పరమౌషధం, నీకు ఇంకా ఆహారాలు ఏమి అలాంటివి ఏం లేవు. ప్రతి ఆహారం అంతా రివర్స్ అంతే. నీకు ఏదైనా ఆహారం లోపల ఏమైనా ఉందో చూసుకో, కానీ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. లాక్డౌన్ పెట్టేశారు, నువ్వు బయటకు వెళ్ళి బిర్యానీలు, ఫ్రైడ్ రైస్ అంటే లాభంలే, ఇంట్లో ఉండి శుభ్రంగా ఆవకాయ పచ్చడి, పప్పుతో అన్నం తినంతే. ఇది ఆ విధంగా ఇంద్రియాలన్నింటినీ కూడా మనం ఒక కట్టడి చేసేటప్పటికి ఆ కట్టడితోటి అవన్నీ కూడా మనకి వెనక్కి రావడం మొదలవుతాయి. దీనికి అభ్యాసం, వైరాగ్యం. ఇప్పుడు ఇక్కడ 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 ఒక బద్ద ఉందండి, ఇక్కడ ఒక బద్ద ఉందండి, మధ్యలోనేమో ఒక స్ప్రింగ్ ఉందండి. మనం బద్దని ఇలా నొక్కి కొద్ది ఏమవుతుందంటే, అలా నొక్కుతుంటే ఒక్కసారిగా మనం ఏమరిచామనుకోండి, స్ప్రింగ్ టక్కున వెనకలో లాగేస్తుంది. అంటే మనం యోగాభ్యాసం ఏదో మొదలెట్టామండి, కొన్నాళ్ళేమో ఏమరిచామండి, మార్చేటప్పటికి ఏమవుతుంది, మళ్ళీ మామూలే, పాత స్థితే. అందుకే అభ్యాసం అన్నది ఎలా ఉండాలన్నమాట, నిరంతరం ఉండాలి, మధ్యలో బ్రేక్ లేకుండా ఉండాలి, ఎప్పుడు కూడా ఇంటెన్సిఫై అయి ఉండాలి. అలాంటిదే అభ్యాసం అవుతుంది. అభ్యాసం, వైరాగ్యం. ఏది పట్టుకోవాలో అది పట్టుకోవడం అభ్యాసం, ఏది వదిలేయాలో అది వదిలేయడం వైరాగ్యం. ఈ రెండు చేయగలిగినట్టయితే ప్రత్యాహారం మనకి కరెక్ట్గా అయిపోతుంది. ఇక మొన్న కొంచెం లైట్గా చెప్పాను, ఇది కూడా మనం తెలుసుకుని ముందుకెళ్ళాలి కదా. మరి అంతరంగ యోగం అంటే చిత్తము అన్నట్టయితే మనకి ఇక్కడ ఉండేటటువంటి పదార్థాలు మనసు, చిత్తము, అహంకారము, బుద్ధి. ఇక్కడ చిత్తం అంటే ఏమిటంటే రిజర్వాయర్ అన్నమాట. ఇక్కడే సంస్కారాలన్నీ పడి ఉండేది, ఎప్పటి నుంచో ఉన్న సంస్కారాలన్నీ ఇందులో పడి ఉంటాయి. అంటే చెప్పాలంటే హార్డ్ డిస్క్ అనమాట. ఈ హార్డ్ డిస్క్ను ఫార్మేట్ చేసేస్తే తప్ప ఈ చెత్తా చెదారం అంతా కూడా ఎంత డిలీట్ చేద్దామన్నా అది డిలీట్ చేస్తే ఇంకోటి వస్తుంటుంది. ఈ చిత్తవృత్తిని, దీనిలో ఉండేటటువంటి అల్లలన్నీ కూడా ఆఫ్ చేయడం అన్నదే మన సమాధి స్థితి తీసుకెళ్ళగలిగేది. ఇది చిత్తం. అహంకారం అంటే నేను అనేటటువంటి ఆ ఫీలింగ్, ఐ ఫీలింగ్ అహంకారం. అంటే ఏంటన్నమాట, ఈ సిస్టమ్ అంతా నాది అనేటటువంటి. అంటే నేను మొన్న కంప్యూటర్తో పోల్చి కంప్యూటర్లో 2-3 యూజర్లు ఉన్నారనుకోండి, ఇదంతా నాది, నా యూజర్ ఐడిని పాస్వర్డ్ కొడితే తప్ప మీరెవరో రావడానికి లేదు అందులో. ఇది అహంకారం. అంటే నేనంటే ఎవరని నేను అనుకుంటున్నానో అదంతా అన్నమాట. ఇక బుద్ధి అంటే ఏమిటి, విచక్షణ. ఏది మంచి ఏది చెడు, మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఏది మంచి ఏది చెడు అన్నది మనం నిర్ణయించుకుంటుంటాం. ఆ నిర్ణయించే శక్తి ఇచ్చేది మనకి బుద్ధి అవుతుంటుంది. అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో మనం మాంసాహారం తినచ్చు, తప్పే ఉంది అన్నారనుకోండి, తప్పే ఉంది అని చెప్పేసి ఆ కులంలో పుట్టారు కాబట్టి మాంసాహారం తింటారు, అది తప్పే లేదు. అదే వేరే ఇంకో కులంలో పుడితే మాంసం తింటావు ఇంకేమైనా ఉందా అంటే అది ఒక ఆచారం అవుతుంటుంది. ఈ విధంగా విలువలు అనేటటువంటి చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి వస్తుంది.
ఆ పెరిగిన వాతావరణాన్ని బట్టి మనకు ఉన్నటువంటి పూర్వజన్మ సుకృతులను బట్టి వాటిని బట్టి ఈ బుద్ధి అనేటటువంటిది ఇది మనకి చేస్తుంది. ఇక మనసు అనేటువంటిది ఇంటరాక్టివ్ అనమాట. ఈ ఇంద్రియాల నుంచి ఇన్పుట్లు అవుట్పుట్లు తీసుకెళ్తూ ఉండేటటువంటి అంబాసిడర్ లాంటిదనమాట. ఇంకా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదనమాట ఇది. ఇప్పుడు మనం కంట్రోల్ ఎక్కడి నుంచి చేసుకుంటా వెళ్ళాలి? ఇన్పుట్ అవుట్పుట్లన్నీ ప్రత్యాహారంతో కంట్రోల్ చేసేసుకుంటాం. మనకి మోడర్న్ సైకాలజీలో చెప్తారు కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అని చెప్పేసి. కాన్షియస్ మైండ్ అంటే బయట మనకు తెలిసినటువంటి మైండ్, అన్కాన్షియస్ మైండ్ అంటే మనకు తెలియకుండా లోపల ఎంతో పెద్ద మైండ్ ఉంది. అది ఎంతకంటే 80% మనకి అసలు ఏమి అందులోంచే వస్తుంటాయి. కళ్ళు వస్తుంటుంటాయి, ఎన్నెన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. ఇదేంటి నాకేంటి ఇలాంటి ఆలోచన వస్తుంది ఏంటి అని అనిపించేటటువంటివన్నీ కూడా ఇది అన్కాన్షియస్ మైండ్. ఇక అన్కాన్షియస్ మైండ్ నుంచి అప్పుడప్పుడు కూడా బయటికి రాగలిగేటటువంటి కొన్ని ఉంటాయి. దాన్ని ప్రీ కాన్షియస్ అంటారు. డెప్త్లోకి ఇంక వెళ్ళడం వద్దు. ఈగో, సూపర్ ఈగో. నీతి నియమాలు చెప్పేటటువంటి సూపర్ ఈగో అయితే పశు ప్రవృత్తి లేకపోతే చైల్డిష్ మెంటాలిటీ ఉండేటటువంటి ఈడ్ అవుతుంది. ఈగో అంటే నేను అని అనుకునేదంతా ఈగో అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మన పాశ్చాత్యులు, మన పూర్వీకులు చెప్పిన దానికి పాశ్చాత్యులు చెప్పేదానికి దగ్గర సంబంధం ఉంది. చూడండి, ఇక్కడ మన ఆత్మ ఉందనుకోండి. ఈ ఆత్మ జాగృతావస్థలో ఏం చేస్తుంటుంది? మన యొక్క స్థూల శరీరాన్ని కూడా దాటిపోయి బయట ఉండేటటువంటి అన్నిటినీ కూడా దగ్గర చేర్చుకుంటుంది. అదే స్వప్నావస్థ ఉందనుకోండి, సూక్ష్మ శరీరంలో జరుగుతున్నవి అంటే మన మనసులో నిక్షిప్తమై ఉండేటటువంటి అవన్నీ కళల రూపంలో వచ్చి అనుభవిస్తాం అన్నమాట. అవి కూడా కర్మలు అనుభవించడమే, కళలో అన్నీ అనుభవించడం కూడా అది. ఇక సుషుప్తావస్థలో అంటే కాన్షియస్నెస్ ఇంకెక్కడికి వెళ్ళకుండా అక్కడే పడి ఉంటుంది అనుకోండి, ఆత్మలోనే పడి ఉందనుకోండి, అది సుషుప్తి, గాఢ సుషుప్తిలో ఉంటుంది. అలా కాకుండా ఆత్మలో ఉండేటటువంటి చైతన్యం అంతా కూడా ఈ విశ్వ చైతన్యం వైపు మరలిందనుకోండి, అది తురీయావస్థ. మనకి మాండూక్యోపనిషత్తులో చెప్పేది అదే తురీయావస్థ, పరాకాష్ఠ. ఓంకారానికి మించినటువంటి ఆవుమాలకు మించిపోయి మొత్తం అంతా టోటాలిటీ అంతా కలిపిన ఆ తురీయావస్థ గురించి మనం వెళ్తాం అన్నమాట. ఈ సమాధి స్థితి అంటే తురీయావస్థ లాంటిది అనమాట. ఇక్కడ మూల ద్రవ్యాల గురించి మనం చెప్పుకున్నాం, తన్మాత్రల గురించి చెప్పుకున్నాం, భూమి, నిప్పు, గాలి, నీరు, ఆకాశం ఉన్నాం. పంచీకరణ అనేది మళ్ళీ ఒక పెద్ద సబ్జెక్టు. నిప్పు ఎలా ఫార్మ్ అవుతుంది, నీరు ఎలా ఫార్మ్ అవుతుంది, గాలి, భూమి, ఆకాశం ఎలా ఫార్మ్ అవుతాయి, ఆ తన్మాత్రలు, రుచి, వాసన, ఇలాంటివన్నీ. ఇక మనం ఇది అయిన తర్వాత, ప్రత్యాహారం అయిన తర్వాత కంట్రోల్ చేసేసాం ఇంద్రియాలని. కొత్తలో చూడండి, భగవంతుడేమో కంటికి కనిపించినటువంటి నిరాకారుడైనప్పటికీ కూడా కొత్తలో ధ్యానం కుదరాలంటే సాకారం ఒక విగ్రహాన్ని పెట్టుకుని దండం పెట్టుకుంటుంటాం. అలాగే ముందు కొత్తలో మనకి ప్రత్యాహారం కుదరడం కోసం షణ్ముఖి ముద్ర బాగా పనిచేస్తుందయ్యా. ఎందుకంటే మీ వేళ్ళేమో చెవుల్లో పెట్టుకోవచ్చు, కళ్ళ మీదేమో ఇంకా వేడి పెట్టుకోవచ్చు, ముక్కు మీద పెట్టుకోవచ్చు, పై పెదం మీద పెట్టుకోవచ్చు, కింద పెదం మీద పెట్టుకోవచ్చు అని షణ్ముఖి ముద్ర లేక యోని ముద్ర అనేటుంది. అంటే కొంతమంది ఒకలా కొంతమంది ఒకలాగా చెప్తుంటారు అనుకోండి. మనం బ్రాహ్మరీ ప్రాణాయామంలో చేసినప్పుడు కూడా అలా పెడుతుంటాం, కొంతమంది ఆజ్ఞాచక్రం మీద పెడుతుంటారు. సరే, అంటే ఆ విధంగా చేయడం ద్వారా కొంతవరకు మనకి ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది అని చెప్తారు. ఇక మనం ధారణలోకి, ధ్యానంలోకి, సమాధిలోకి వెళ్ళేటప్పుడు మనకి ఏదో ఒక ఆధారం కావాలి. ఆధారం లేకుండా నిరాధారంగా మనం చేయలేం. ఎక్కడ దేని పట్ల ధ్యానం చేయాలి అంటే కొంతమంది హృదయ పుండరీకంలో ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తలుచుకుంటూ అదే ధ్యానం మంచిదే, తప్పకుండా. లేకపోతే హిరణ్మయం, ఎక్కడుందా హిరణ్మయం? నాభికి కింద ఉంది, హిరణ్య గర్భుడు అక్కడ ఉంటాడు. ఆ హిరణ్య గర్భుడిని తలుచుకో. ఆ హిరణ్య గర్భుడిని నువ్వు తలుచుకుంటా ఉన్నట్టయితే నీకు ధ్యానం బాగా కుదురుతుంది. ఓ ఫైన్, అలాగే చేయను ఆయన. లేకపోతే ఆజ్ఞాచక్రం వెనకాల ఇంకా అలా వెనకెళ్ళిపో. బిందు ఉంటుంది అక్కడ, నీకు థర్డ్ ఐ, ఆ మూడో కంటు దాని మీద పెట్టుకో. సరే మంచిదే, దాని మీద పెట్టుకో. లేదంటే చక్రానుసంధానం చేసుకుంటా వెళ్ళిపో. మూలాధారం దగ్గర నుంచి, స్వాధిష్టానం దగ్గర నుంచి అలా ఒక్కో స్టెప్ అలా ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపో. లేదా పైనుంచి కిందకో, కింద నుంచి పైకి అలా చేసుకుంటూ వెళ్ళు. అది మంచిది. శ్వాస మీద ధ్యాస పెట్టుకో. శ్వాస ప్రశ్వాసలు అలాగా ఒక పద్ధతి ప్రకారంగా సావిత్రి ప్రాణాయామం, మీరు ఏదో ఒక ప్రాణాయామం ఆ శ్వాస మీద పెట్టుకున్నట్టయితే ఒక ధ్యానానికి ఒక ఆబ్జెక్ట్ దొరుకుతుందన్నమాట. ఆ యాంకర్ ఉన్నట్టయితే గ్రాడ్యువల్గా మనం స్టెప్స్ ముందుకేయడానికి అవకాశం ఉంటుందన్నమాట.
కొంతమంది అయితే అనాహత చక్రం మీద పెట్టుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎందుకంటే అసలు అనాహత చక్రానికి మించింది లేదు, అసలు ఏ విధమైన తాకిడి లేకుండా వచ్చే శబ్దం అంటే అది పరమాత్ముడి శబ్దం కాక ఇంకేమిటి అని ఇలాగా. అంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కళ్ళు చెప్తుంటుంటారు. లేకపోతే కుండలిని సంబంధించినంత వరకు మీకు రకరకాల అష్టోత్తరాలు ఇవన్నీ కూడా ధ్యానాలు ఉన్నాయి, ప్రక్రియలు. ఏదో ఒకటి మనకి ఏది నచ్చితే అది. మొత్తం మీద బాహ్య ప్రపంచం మీద అనురక్తి తగ్గించుకుంటూ ఇంటర్నల్ లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి తీసుకుంటాం. అంటే చెప్పాలంటే సెంట్రిపీటలు, సెంట్రిఫ్యూగలు మనకు సైన్స్లో చెప్తుంటారు. సెంట్రిపీటలు అంటే ఏమిటనమాట, పైనుంచి బయట నుంచి వచ్చే ఫోర్సెస్ అన్నీ సెంటర్లోకి వచ్చేయడం, దాన్ని సెంట్రిపీటలు అంటాం. సెంట్రిఫ్యూగల్ అంటే ఏమిటి, బయటికి వెళ్ళిపోవడం, ఎనర్జీ అంతా కూడా. దాన్ని బయటికి వెళ్ళిపోవడాన్ని పరాంగ చేతన అంటారు, లోపలికి రావడాన్ని ప్రత్యక్ష చేతన అంటారు. మనం ఏం చేయాలన్నమాట, మన యొక్క ఎనర్జీని అంతటిని లోపలికి కన్సర్వ్ చేసుకోవాలి. బయటికి వెళ్ళి అది చూసిరా, ఆ పక్కింటోడి ఇంట్లో చూసిరా, ఆ టీవీ నైన్లో ఉందో చూసిరా అని చెప్పేసి ఎనర్జీని డిసిపేట్ చేయమన్నమాట. మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి ముందు ఇంద్రియాల్ని, మనకి రథము అశ్వాలు చెప్తుంటారు చూసారా, అక్కడ వాటికి వేసేటటువంటి పగ్గం, ఈ విధమైనటువంటి దానితో. దీనికి కావాల్సింది ఏంటంటే అభ్యాసం, వైరాగ్యం. అంటే ఏకాగ్రత చేసేటటువంటి అభ్యాసం కావాలి, బయట డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ నిరోధం చేసేటటువంటి ఆ పరిణామం కోసం వైరాగ్యం కావాలి. అంటే మనకి చెప్తారు చూసారా, మూఢ, క్షిప్త, విక్షిప్త, ఏకాగ్ర, నిరుద్ధ అని స్టేజ్లు చెప్తారు చూసారా. ఆ స్టేజ్ల్లో ఏకాగ్రత తర్వాత నిరుద్ధ, ఇంకా అసలు జీరో అయిపోతాయన్నమాట మిగిలినవన్నీ. ఆ స్టేజ్ వచ్చేటప్పటికి అది సమాధి అవుతుంటుంది. అంటే బయట నుంచి వచ్చేటటువంటి ఈ మూల పదార్థాల దగ్గర నుంచి, జ్ఞానేంద్రియాల దగ్గర నుంచి వచ్చే తన్మాత్రలు మైండ్ అనేటటువంటి ఫిల్టర్ ద్వారా మనకి చేరుతున్నాయి అన్నాళ్ళు. మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్యారికేడ్స్ వేసేస్తాం అన్నమాట. బ్యారికేడ్స్ వేసేసేసి ఈ అన్నింటినీ కూడా ఇంటర్నల్ డైరెక్షన్లోకి మార్చేస్తాం అన్నమాట. ఇది సాధన వల్ల వస్తుంది. ఇక్కడ ఒక టెక్నికల్ టర్మ్, అది ప్రత్యయం. ప్రత్యయం అనేటటువంటి దాని అర్థం ఏమిటంటే మెంటల్ కంటెంట్ అంటే ప్రత్యయం అనమాట. మనకి వ్యాకరణంలో ప్రత్యయం ఇలాంటి పదాలు వస్తుంటాయి. ఇక్కడ యోగ భాషలో మాత్రం ప్రత్యయం అంటే ఏంటంటే మన మైండ్లో ఏమైతే ఆలోచిస్తున్నామో దాన్ని ప్రత్యయం అని అంటాం. ఈ ప్రత్యయం అనేటటువంటిది బయట ఒక వస్తువు ఉంటుంది, అది మన మైండ్లో ఇమేజ్ కింద ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇలా చూపించాను అనుకోండి, ఇప్పుడు ఇలా చూపిస్తే అక్కడ లెక్కల మాస్టర్ ఉన్నారనుకోండి, ఆయన ఏం చూపిస్తున్నాడు అంటే 0 చూపిస్తున్నాడు అంటారు. అదే ఇంగ్లీష్ మాస్టర్ ఉన్నారనుకోండి, ఆయన ఏం చూపిస్తున్నారంటే O చూపిస్తున్నారంటారు. అదే ఒక డ్రాయింగ్ మాస్టర్ని అడిగామనుకోండి, ఆయన సర్కిల్ చూపిస్తున్నాడు అంటారు. అంటే చూసే వస్తువు ఒకటే, మన మైండ్ గ్రహించే విధానం అన్నది గ్రహించడం అనేది ఉంటుంది, మెంటల్గా ఇమేజ్ ఫార్మ్ అవుతుంది అన్నమాట. ఇది ప్రత్యయం. ఈ ప్రత్యయం యొక్క ఇంపార్టెన్స్ మీకు ముందు తెలుస్తుంది. యోగా చిత్తవృత్తులన్నిటినీ నిరోధించగలిగే మనకి స్థితి వచ్చిందా రాలేదా? వచ్చింది అంటే నీ ద్రష్ట, చూసేది ఎవరు అంటే నీ స్వరూపాన్ని చూసుకోగలుగుతున్నావు. రాలేదు అంటే ఇంకా చిత్తవృత్తులు ఉన్నాయన్నమాట. అంటే ఏం చేయాలన్నమాట, వైరాగ్యం అభ్యాసం ఇంకా చేయాలన్నమాట. మరి తర్వాత నెమ్మదిగా సంప్రజ్ఞ, అసంప్రజ్ఞ వీటికి వెళ్ళిపోతాం అనమాట. వితర్క, విచార, ఆనంద, అస్మిత ఈ లెవెల్కి వెళ్ళిపోతాం. వీటి గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అనమాట. మనం బీజ సమాధి అంటే ఏమిటి, నిర్బీజ సమాధి అంటే ఏమిటి కూడా చెప్పుకోబోతున్నాం. ఈ స్లైడు ఇది ముఖ్యమైన స్లైడ్ నా ఉద్దేశంలో. అయ్యా నాకు అంటే ఇవాళ టైం విషయంలో నాకు తెలియలేదు, 5:45కి మొదలవుతుంది అనుకున్నది ఎలా, భగవంతుడు నాకు ఎందుకో ఒక్కసారి చూసుకో అని ఎందుకో తోపించాడు. చూస్తే 5:15 అని ఉంది, అది చూసింది అలా 5:12కి. అప్పుడు నేను వెంటనే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎన్నింటి వరకు మాట్లాడచ్చో నాకు తెలియదు. 7కి ఆఫ్ చేసేయాలంటే ఆఫ్ చేసేస్తాను, కాదు 7:15, 7:30 వరకు లాగించవచ్చు అంటే లాగిస్తాను. ఏమండి పర్వాలేదండి. సరే, సంయమం అనే పదం వాడదాం. సంయమం అంటే ఏమిటంటే ఇప్పుడు మనకి ధారణ, ధ్యానం, సమాధి ఈ 3 కలిపితే సంయమం అవుతాయి. అయితే 3టికి కలిపితే అంతరంగ యోగం కదా. మరి సంయమం ఏంటి అంటే ఏదైనా ఒక విషయం గురించి మనం పట్టుకుని దాన్ని తీసుకుంటూ స్టేజ్ బై స్టేజ్ వెళ్ళిపోయామంటే ఆ విషయం సంయమం అవుతుందన్నమాట. ఈ సంయమంలో ఆర్డినరీ మ్యాన్కి
ధారణ చేసేవాడికి, ధ్యానం చేసేవాడికి, సమాధి చేసేవాడికి తేడా ఏమిటంటే, ఆర్డినరీ మ్యాన్ ఏంటంటే కాసేపేమో ఏ గురించి ఆలోచిస్తున్నాడు, రజనీకాంత్ గురించి ఆలోచించాడు, ఆ తర్వాత వెంటనే హిమాలయాల గురించి ఆలోచించాడు బి, ఆ తర్వాత సి ట్రంప్ గురించి ఆలోచించాడు, ఆ తర్వాత డి ఇంట్లో కూర ఇవాడ ఏం వండుతుందో మా ఆవిడని ఆలోచిస్తున్నాడు, ఆ తర్వాత ఈ లాక్డౌన్ ఎప్పుడు తెస్తారో అని ఆలోచిస్తున్నాడు, ఈ ఎఫ్ ఆ తర్వాత ఏమో మళ్ళీ పిల్లలు స్కూల్ తెరిస్తే వాళ్ళు కానీ ఇంట్లో కరోనా పట్టుకొస్తారేమో అని ఆలోచిస్తున్నాడు. అంటే మనసు ఎంత చంచలం అంటే అలా నిలబడితే అలా తిరిగేస్తుంటుంటుంది. ABCDEF GHZM PQ. ఇది నార్మల్ ఆర్డినరీ థింకింగ్. ఇక ధారణ అంటే ఏమిటంటే ఏదైనా ఒక వస్తువు పట్ల ఏకాగ్రతతో దాని పట్లే నిలబెట్టగలిగేటటువంటి శక్తిని ధారణ అంటారు. అంటే నేను ఫ్యాన్ ఒక చూస్తున్నాను, నా దృష్టిలో ఫ్యానే ఉంది, నా మనసులో ఫ్యానే ఉంది, ఫ్యాన్ తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి నేను ఒక 10 నిమిషాలు నిలబెట్టగలిగాను అనుకోండి, ఓహో నీకు ధారణాశక్తి బాగానే ఉందో. ఫ్యాన్ పట్లే కాదు, నాకు దేవుడి పటం పట్ల ఉంది, వచ్చేస్తుంటే అవి ఆ టీవీ చూస్తుంటే వచ్చేస్తుంది అంతే. ఈ ధారణ అనేటటువంటిది కెపాసిటీ టు మెయింటైన్ ద కాన్సన్ట్రేషన్ అనేటటువంటి ధారణ. మనకి అవధానులు ఉంటారు, వాళ్ళకి ధారణాశక్తి ఎంత బాగుందండి అంటాం, అంతేగాని అవధానుల గారికి ధ్యానశక్తి బాగుందండి అని ధ్యానం అది ఆయనకి ధారణాశక్తి బాగుందంటాం. ఎందుకంటే ఆ అష్టావధానం చేసేటట్టు కృచకులు ఒక ఆయన గంట వాయిస్తుంటుంటాడు, ఒక ఆయన ఏమో అసందర్భ ప్రసంగం చేస్తుంటాడు, ఇంకొక ఆయన అంటాడు కప్ప, పాము, తేలు వీటితోటి విందు భోజనం గురించి మాట్లాడవయ్యా అంటారు. ఇలా చెప్తుంటుంటే ఇక ఇటేపు మాట్లాడాలి, ఇటేపు మాట్లాడాలి. దీనికి అన్నిటినీ కూడా ఉంచేటటువంటి శక్తి ఉంది. అంటే చెప్పాలంటే ఇది మల్టీ టాస్కింగ్ అన్నారు, కానీ నిజానికి ఈచ్ విషయంలో కూడా అంత ఏకాగ్రత పాటించాడు. ధారణాశక్తి ఏ ఉందంటే ఏ నిలబెట్టేశాడు, మళ్ళీ బీలోకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఏ నిలబెట్టాడు, మళ్ళీ అలా ఏ నిలబెడుతుంది. మొత్తం మీద చూసినట్టయితే అక్కడక్కడ డిస్ట్రాక్షన్స్ వెళ్తున్నాయి కానీ బాగానే నిలబెట్టేస్తున్నాడు. ఇది ధారణాశక్తి, దాన్ని ప్రాసెస్ అంటాం, ప్రాసెస్ అన్నమాట అది. అదే ధ్యానం అయినట్టయితే అది ప్రాసెస్ కాదు, అది స్టేట్, అది ఒక స్థితి అనమాట. అంటే చెప్పాలంటే ధారణ అనేటటువంటి మార్గం, ఇదేమో ధ్యానం అనేటువంటి గమ్యం. చాలామంది ధ్యాన పద్ధతులు అంటారు. నిజం చెప్పాలంటే ధ్యాన పద్ధతులు కాదేవి, ధారణా పద్ధతులు. చివరికి ధ్యానం స్టేజ్కి వచ్చేస్తాం అనమాట. ఏ విధంగా అంటే ఏదో ఒకటే ఓంకారం తీసుకున్నాను నేను అంటే నాకు కావాలంటే ఫ్యాన్ మీద నేను నిలబెట్టగలను, కావాలంటే నేను కుక్కపిల్ల మీద నిలబెట్టగలను. ఇది ధారణాశక్తి. ధ్యానం చేయడం మొదలెట్టాను నేను, ఎంతసేపు కూడా నా రాముడే, ఎప్పుడు కూడా ఏం చేస్తున్నా రాముడే, ఇంక వేరే ఏమి. ఇది ధ్యానం. నిత్యం కూడా ఏ కర్మ చేస్తున్నా ధ్యానం రాముడి మీద ఉంటుంది. ఇది ధ్యానం అన్నమాట. చివరికి కొన్నాళ్ళకి ఏ స్థితికి వెళ్తా ఉంటే, కానీ ధ్యానం చేసేటప్పుడు మనకి ఇంకా ఒక గుర్తు ఉంటుంది. ఏంటి? రాముడు వేరు, నేను వేరు, నేను ధ్యానం చేస్తున్నాను అనేటటువంటి గుర్తెరిగడం ఉండడం అన్నది ధ్యానంలో భాగం. కానీ సమాధి స్థితికి వెళ్ళిపోయాక ఏమవుతుందంటే ధ్యానము, ధ్యాన వస్తువు ఈ మూడు కూడా ఒకటైపోతాయి అన్నమాట. సీయింగ్, చూసేవాడు, చూడబడేది, చూసే ప్రక్రియ మూడు ఒకటే. ఇంకే అది ముద్దైపోతుంది అనమాట. ఇంకా నాకు రాముడికి ఏం తేడా లేదు, నేనెవరు రాముడెవరు. రాముడిని నేను ధ్యానం చేయడం ఏంటి, మొత్తం అంతా కూడా రామత్వమే. ఇది సమాధి స్థితి. ఇప్పుడు మనకి ఏకాగ్రత విషయంలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామంది గురువుగారి దగ్గరికి ఏ విధంగా అయితే సమస్యలతో వస్తుంటారో మా దగ్గరికి కూడా మరి మానసిక సమస్యలతో వస్తుంటారు కదా. ఏమిటోనండి ఏకాగ్రత కుదరట్లేదండి. ఏకాగ్రత కుదరట్లేదా? మరి మీరు ఏదో ధ్యానాలు అవి ఏవో చేస్తున్నారు కదా, అదే కదండి ఇప్పుడు బాధ. ధ్యానంలో కూర్చుందామంటే ఏకాగ్రత కుదరట్లేదు. అందరూ అంటారు నీకు ఏకాగ్రత కుదరాలంటే ధ్యానం చేయి అంటారు, కానీ నాకు ధ్యానం చేద్దామంటే ఏకాగ్రత కుదరదు. డిప్రెషన్లో వస్తారు. అలా డిప్రెషన్లో ఇసురోమంటే పడుండే బదులు శుభ్రంగా స్నానం చేసి కాస్త ఫ్రెష్గా తయారవచ్చు కదా. మామూలుగా ఉన్నప్పుడు నేను రోజు 2 సార్లు స్నానం చేస్తానండి, డిప్రెషన్ వల్ల అసలు స్నానమే చేయబుద్ధి లేదండి. అంటే ఏంటనమాట, దీని వల్ల నది, దాని వల్ల నిధి అన్నట్టు. ఏకాగ్రత గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
ట్రక్కు డ్రైవర్లు రోజు రాజమండ్రి కాకినాడ నుంచి కలకత్తా రోజు హైవే మీద ఎన్ని వేల లేకపోతే లక్షల వాహనాలు వెళ్ళిపోతుంటాయి. కానీ ఆ డ్రైవర్లు ఉంటారు మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగి టీ తాగేసేసి ఎలా వెళ్ళిపోతుంటుంటారు. ఇంకా ఆల్మోస్ట్ 24 అవర్స్ జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఆగి శుభ్రంగా హాయిగా బిర్యానీలు ఏవో తినేసి ఓ రోజంతా నిద్రపోయి ఆ లోడ్ దింపేసిన తర్వాత మళ్ళీ కొత్త లోడ్ మళ్ళీ 24 గంటలు అలా టీలు తాగుతూ వచ్చేసి. మరి అంత కాన్సన్ట్రేషను, ఎంత కాన్సన్ట్రేషను! నిజానికి ఎన్ని యాక్సిడెంట్లు అవ్వాలి? యాక్సిడెంట్లు అవుతలేదని అంటలా, అవుతాయి. కానీ వాళ్ళ యొక్క ఎఫర్ట్కి, వాళ్ళ యొక్క టాస్క్కి ఎన్ని అయిపోవాలి? అవటం లేదే. కంసాల ఆయన ఏదో గాజు చేయమని, ఏదో ఉంగరం చేయమని ఇస్తాం మనం. ఆయనకి ఇచ్చే మజూరీ ఏదో 300 400 ఎంత ఇస్తాం. కానీ ఆయన ఏమైనా యామరపాటుగా ఉన్నట్టయితే ఒక ఏదో 2-3 గ్రాములు బంగారం పోగొట్టుకున్నాడు అనుకోండి, 8,000 నష్టపోతాడు. ఆయన ఎంత జాగ్రత్తగా తయారు చేస్తాడు దాన్ని. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆర్టిస్టు లేదా బ్యానర్ కడుతున్నాడు అనుకోండి, దాని మీద బొమ్మ వేసేవాడు ఒక అక్షరం ఏదో తప్పు రాసాడు అనుకోండి, మొత్తం క్యాన్వాస్ అంతా చెడిపోదు కదా, మరి ఇంకెలాగా? అలాగే ఒక ఆపరేషన్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఒక డాక్టరు పొద్దున్న ఆవిడతో పోట్లాడు గురించి ఆలోచిస్తూ కూర్చుని మరి ఊడుకొట్టాడు అనుకోండి, ఏమైపోతుంది మొత్తం? వీళ్ళందరూ కూడా ఎందుకని ఇంత బాగా చేయగలుగుతున్నారు? కాన్సన్ట్రేషన్ కోసం ఈ లారీ డ్రైవర్ కానీ, ఈ డాక్టర్ గారు కానీ, అబ్బో ఎవరో గీత గీసారే, మీకు ధన్యవాదాలు గీత గీసిన వారికి. కాకపోతే అంతకంటే ఇంకేం చెప్పలేను. సరే, ఇప్పుడు వీళ్ళందరికీ కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏమైనా యోగ ప్రక్రియలు చేస్తున్నారు, లేకపోతే మందులు మింగుతున్నారా? ఇక్కడ ఒకటే సూత్రం, పట్టుదల, డూ ఆర్ డై, చావో రేవో. నేను కానీ సరిగ్గా చేయకపోయినట్టయితే నా పని అయిపోయినట్టే. ఆ పట్టుదల. కాలు లేనివాళ్ళు కూడా, కాలు అవుటేవాళ్ళు కూడా హిమాలయ పర్వతాలు ఎక్కుతున్నారు. కాలు అవుటేవాళ్ళు కూడా డ్యాన్స్ చేసి పేరు తెచ్చుకుంటున్నారు. గుడ్డివాళ్ళు జీరస్వామి వారి ఆశ్రమంలో కళ్ళు లేని వాళ్ళు ఇంటర్మీడియట్ పరీక్ష కంప్యూటర్ ద్వారా రాసి ఫస్ట్ క్లాసులు తెచ్చుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కూడా మనం లోపల నేను ఎందుకు సాధించలేను? మహాయోగులు సాధించారు, నేను కూడా పరమాత్ముడి యొక్క అంశే కదా, నేను ఎందుకు సాధించలేను అని అనుకుంటే ఏకాగ్రత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకి ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు కుర్రాడు ఉన్నాడండి, వాడిని క్లాస్ పుస్తకాలు పెట్టినట్టయితే వాడికి ఏమీ ఎక్కదండి. అదే సినిమాకి తీసుకెళ్తే చిరంజీవి ఎన్ని స్టెప్స్ వేశాడో, ఏ పాట ఎంత చక్కగానో చెప్తాడు. రోజు 10ంటికి నిద్రపోయేవాడిని సెకండ్ షో తీసుకెళ్తే 1 గంట వరకు ఆనందంగా సినిమా చూస్తాడు. అదే మర్నాడు నేను 1 గంట వరకు ఉన్నావు కదయ్యా, పర్వాలేదు భజన కార్యక్రమంలో కూర్చుందారా అంటే, అబ్బాయి నాకు నిద్ర వస్తుందండి అంటాడు. అంటే మనకి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఏకాగ్రత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏకాగ్రత అంటే ఏమిటి? గ్యాదర్ చేసేసి ఎనర్జీ అంతటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఒక చోట 1 పాయింటెడ్గా బయట వదిలేసినట్టయితే సూర్యరశ్మిలాగా వేస్ట్ అయిపోతుంది. దాన్ని భూతద్దం పెట్టినట్టయితే ఒక చోట జ్వాల వస్తుంది. అలాగే మన లోపల ఉన్న ఎనర్జీ అంతా కూడా, పరమాత్ముడు మనకి ఇచ్చినటువంటి ఎనర్జీ అంతటినీ కూడా ఫోకస్ చేస్తే నిజంగా సిద్ధులు అనేటటువంటి రాకేం చేస్తాయి. కానీ మనకు సిద్ధులు అక్కర్లేదు అనుకోండి. కాన్సన్ట్రేషన్ అంటే ఎబిలిటీ టు ఫోకస్ అవర్ అటెన్షన్ ఆన్ వన్ ప్లేస్. అర్జునుడి గురించి నేను కథ మళ్ళీ మీకు చెప్పక్కర్లే. అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. మిగిలిన వాళ్ళకైతే బోర్డు కనిపిస్తాయి. అలాగే మనం అభ్యాసీలకి ప్రత్యాహారం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి వరుసగా ధారణ ధ్యానంలోకి వెళ్ళేటటువంటి వాడికి స్టెప్ బై స్టెప్ అభ్యాసం అయ్యి కొద్ది ఒకే ఫోకస్. ఆ ఓంకారం అంటే ఇంక ఓంకారమే, శివుడు అంటే శివుడే, రాముడు అంటే రాముడే. ఇంకా ఆ విధంగా అలాగే వెళ్ళిపోతుంది. మొట్టమొదట్లో వాండర్ అయిపోతుంటుంది మనసు. ముందు ఒక ఆబ్జెక్ట్ పెట్టుకుంటాం, అది ఎక్కడికో అలాగే ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత మన మీద మనకే కోపం వచ్చేస్తుంటుంది, ఏదో ఆలోచనలు వచ్చేస్తుంటుంటాయి, ఏదో ఫీలింగ్స్ వచ్చేస్తుంటుంటాయి, అన్నీ తమాయించుకుంటుంటాం. మళ్ళీ అలాగ ఒక స్టేజ్ వెళ్ళేటప్పటికి ఇంకా ఈ సర్కిల్ ఆగిపోతుంది. ఆగిపోయి ఒకే దృష్టి నిలబడేటట్టు. ఇక్కడ ఈ బొమ్మ చూడండి, ప్రత్యయం అంటే మెంటల్ కంటెంట్ అనమాట. మనం అనుకునేటటువంటి అదేమో అదే నిలబడాలనుకున్నాం అనుకోండి, మొట్టమొదట్లో కష్టంగా ఉంటుంటుంది. గ్రాడ్యువల్గా మిగిలినన్నీ నిరోధించగలిగి అదొక్కటే నిలబెట్టేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. కొన్నాళ్ళకి దాన్ని కూడా నిరోధించేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఇక్కడ ప్రత్యేక కింద ఏమిటి పెట్టుకుంటామంటే
ఏదైనా ఏ పదార్థమైనా సరే పెట్టుకుంటుంటాం. పదార్థము అంటే అర్థం తెలుసు కదండి. పదానికి అర్థాన్ని పదార్థం అంటాం. బయట ఉండేటటువంటి వస్తువులన్నింటినీ పదార్థాలు అంటాం. అది ఆ పదార్థం ఉంది చూసారా అంటాం. పదార్థం అంటే ఆ వస్తువు అని ఎందుకు వచ్చింది? పదం ముందు వచ్చింది. ఆ పదానికి అర్థం చెప్పేది అది. నా దగ్గర గోవు అనే పదం ఉంది. గోవు అనే పదానికి అర్థం ఏదయ్యా అంటే అదిగో చూడండి 4 కాళ్ళు ఉంది, అదే గోవు అంటేని. ఓహో, పదార్థం, ఆ గోవు అనే పదార్థం అనమాట అని మనకి అలా ఈ పదార్థాలు అనేటటువంటి మన లోపల పెట్టుకుంటాం. ఈ కాన్షియస్నెస్ మొట్టమొదట మనం అనుకుంటాం జీవితం మనమే పడిపోయింది అనుకుంటాం. కొన్నాళ్ళు అనుకుంటాం నేనే నా జీవితాన్ని సంస్కరించుకుంటా అనుకుంటాం. కొన్నాళ్ళు అనుకుంటాం జీవితం అంతా హ్యాపీనెస్ త్రూ మీ, నా వల్ల అవుతుంది అనుకుంటాం. నేను లేకపోతే ఏమైపోద్దో ప్రపంచం అనేటటువంటి ఒక విధంగా గాడ్ ఫీలింగ్ లాంటిది వచ్చేస్తుంటుంది. ఇంకా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి జీవితము నా ద్వారా అవుతుంది, జీవితం ఈ విశ్వం నేను ఒక భాగం అనేటటువంటి నేను నిజమైన స్పృహకు వస్తాం. ఈ ఎనర్జీ లెవెల్స్ కూడా మొట్టమొదట్లో ఆర్డినరీ నార్మల్ థింకింగ్లో ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగ వరుసగా సవితర్క, సవిచార, సవానంద, సాస్మిత స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే పైకి చూడటానికి అలా కామ్గా ఉన్నట్టుంటారు, లోపల ఎంత చైతన్యం జరిగిపోతుంటుంది అన్నమాట. మీకు ఇక్కడ పోలిక చెప్తాను, అది నీచోపమానం అనుకోండి, అయినప్పటికీ కూడా తప్పే ఉంది. మా దగ్గరికి మెంటల్ పేషెంట్స్ వస్తారు, స్టన్ అయిపోయి ఇలా బిగుసిపోయి శిల్పంలో ఉన్నట్టు ఉంటారు. వాళ్ళకి మేము మనిషిని కామ్ చేసే మందిస్తాం, అంటే కాంపోజ్ లాంటి మందిస్తాం. చూసి వాళ్ళు ఆశ్చర్యపడతారు, అసలే మనిషిలా బిగుసిపోయినట్టు మళ్ళీ కాంపోజ్ ఇస్తారేటండి. అతను బిగుసిపోయి కాదు, అతని బుర్రలో ఎంత ప్రవాహం వచ్చేస్తుందంటే తట్టుకోలేక బిగుసిపోయాడు. ఇప్పుడు నేను కామ్ చేయడానికి మందు ఇచ్చేటప్పటికి ఆ ప్రవాహం ఉధృతి తగ్గేటప్పుడు మామూలు అవుతాడు చూడండి అనేటట్టు నిజంగానే అరగంటలో మామూలు మాట్లాడతారు. ఇదేంటి ఇంకా కోమలోకి వెళ్ళిపోవాల్సింది ఇలాగా అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇందులో మనం వర్క్స్ పెట్టి ఇలా ధ్యానం, సమాధి ఇలా వెళ్తా ఉన్నాం కదా. ఇక్కడ మనకి నిద్దట్లో కూడా మనకు వచ్చేటటువంటి సటిల్ బాడీస్ నుంచి వచ్చేటటువంటి అవి వస్తుంటాయి. ఈ కళలు ఇవన్నీ కూడా మనకి పదార్థాలు అన్నమాట, ఈ ప్రత్యయాలు అన్నమాట. ఈ ప్రత్యయాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటూ ఇలా స్టేజ్ బై స్టేజ్ ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది. చివరికి మేఘస్థితికి మనం వెళ్తాం, ధర్మ మేఘస్థితికి. ఇక్కడ ఒక్కొక్క పదం మనం ఆలోచిద్దాం. సమాధి చాలామంది అనుకునే పొరపాటు ఏంటంటే సబీజ సమాధి, నిర్బీజ సమాధి అన్నది సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధికి రెండు సినానిమ్స్, పేర్లు మార్పు అంతే తప్ప ఒకటే అనుకుంటారు. ఇది కాదు అని చెప్తారు. మీకు ఎవరికైనా ఓపుకుంటే టైమిని అనేటటువంటి ఆయన రాసినటువంటి పతంజలి యోగ సూత్రాల మీద ఐకే టైమిని అనేటటువంటి ఆయన రాశారు. ఎంత బ్రహ్మాండమైన పుస్తకం అంటే అది సైన్స్ బుక్లా ఉంటుందన్నమాట, సైన్స్ టెక్స్ట్ బుక్లా ఉంటుంది అంతే. ఇంకా అది చదివినట్టయితే మనకి నిజంగా ఒక సైంటిఫిక్ స్టడీ ఇలా ఉంటుందన్నమాట. పతంజలి మీద నిజమైన గౌరవం పెరుగుతుంది, నిజంగా అర్థం చేసుకోగలుగుతాం. సబీజ సమాధి, నిర్బీజ సమాధి అంటే ఏమిటంటే సీడ్ లేకపోవడం. సబీజ్ అంటే, నిర్బీజ్ అంటే సీడ్ లేకపోవడం, సబీజ్ అంటే సీడ్ ఉండడం. ఏమిటా సీడ్? ఇక్కడ ఉన్నటువంటి ప్రజ్ఞాత సీడ్ కాదు. బీజం అంటే ఏంటంటే వెహికల్ ఉండడం, వెహికల్ లేకపోవడం. ఏమిటి వెహికల్? ఇందులో ఉంటే మనోమయమైన వెహికల్ ఉంటుంది, విజ్ఞానమయమైన వెహికల్ ఉంటుంది, ఆనందమయమైన వెహికల్ ఉంటుంది, చివరికి ఆత్మ అనే వెహికల్ కూడా ఉంటుంది. ఈ వెహికల్ ఉన్నంతకాలం దాన్ని సబీజ సమాధి అంటాం. వెహికల్ పోయినప్పుడు నిర్బీజ సమాధి అంటాం. అంటే ఆత్మ కూడా మొత్తం జీర్ణమైపోయింది. ఇంకా అంటే కైవల్యానికి ఇంకా జస్ట్ ముందు స్టెప్ నిర్బీజ సమాధి అనమాట. నిర్బీజ సమాధి నుంచి ధర్మమేఘ సమాధి అంటూ కైవల్యంలోకి వెళ్ళిపోవడం. ఇంకా ఇది నిర్బీజ సమాధి, లాస్ట్ స్టేజ్ అనమాట. సబీజ సమాధిలో సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని 2 రకాలు. ఇక్కడ టైంని వర్ణిస్తాడు. ఏమనంటే అసలు ప్రజ్ఞ అంటే ఏంటి? జ్ఞా అంటే నాలెడ్జ్, ప్రజ్ఞ అంటే విస్తారమైనటువంటి నాలెడ్జ్. అంటే ఈ సమాధిలో మనకు విస్తారమైన నాలెడ్జ్ ఉంటుంది. అలా నాలెడ్జ్ ఉన్నదేమో సంప్రజ్ఞాత, నాలెడ్జ్ ఏం లేకపోతే అసంప్రజ్ఞాత కంటే అలా కాదు. ప్రజ్ఞాత సమాధి అంటే ఏంటంటే, సంప్రజ్ఞాత సమాధి అంటే అందులో ఏదో విషయం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, అదేమో సంప్రజ్ఞాత. అలా కాకుండా ఉండే ఇతరమైనటువంటి అన్నిటినీ కూడా అసంప్రజ్ఞాత అనాలి అని చెప్తాడు. ఈ సంప్రజ్ఞాతలో సవితర్క, అసంప్రజ్ఞాత అంటే నిర్వితర్క.
సవిచార నిర్విచార, ఆనంద సహ ఆనంద, నిరానంద. ఆ తర్వాత అస్మిత, అస్మిత తర్వాత ఏమో నిర్బీజ. సవితర్క అంటే వితర్కం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువు గురించి మనం ఆ వస్తువు యొక్క మొత్తం అంతా కూడా దానికి సంబంధించినటువంటి రూపం, గుణం, అర్థం ఈ మూడు కూడా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి. ఉదాహరణకు ఒక ఆవు ఉంది. ఆవు గురించి నేనేంటంటే నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా, నా ధ్యానం అంతా కూడా ఆవు తెల్లగా ఉంటుంది, కొన్ని నల్లగా ఉండే ఆవులు కూడా ఉంటాయి. అవి వాటిని కపిల ఆవులు అంటారు. కపిల గోవులు అంటే చాలా మంచివట. గోవులేమో మామూలుగా అయితే సాగుజీవులే, కానీ అప్పుడప్పుడు తంతుంటాయి, అవి పాలు ఇస్తాయి. ఈ మధ్య ఇచ్చే పాలేమో కొంచెం మళ్ళీ కల్తీ అయిపోతున్నాయి, ఎందుకంటే ప్లాస్టిక్ సంతులు తింటున్నాయి కాబట్టి. వరుసగా గోవు సంబంధించిన అన్నీ వచ్చేస్తున్నాయి. నాకు ఆ రూపం తెలుస్తుంది, నాకు గోవు యొక్క పదం తెలుస్తుంది, దాని అర్థం తెలుస్తుంది, గోవుకు సంబంధించినంత వరకు మొత్తం అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. గోశాలలు తెలుస్తున్నాయి, గో హత్యలు తెలుస్తున్నాయి, అన్నీ. ఇదంతా కూడా అలాగా వెళ్తా ఉండేది. ఇదంతా సవితర్క సమాధి. చివరికి కొన్నాళ్ళకి నాకు గోవు తప్ప ఇంకేది కనపడదు. ఆ సవితర్క సమాధి నుంచి కొన్నాళ్ళకి అది గ్రాడ్యువల్గా అది మాయమైపోతుంది అన్నమాట. మాయమైపోయే స్థితిని దాన్ని అసంప్రజ్ఞాత సమాధి అని అంటారు అన్నమాట. మాయమైపోయి జీరో అయిపోతుంది అంటే ఇంకో డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. గో డిపార్ట్మెంట్ నుంచి ఇంకో సైకిల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతుంది. సైకిల్ దానికి 2 చక్రాలు ఉంటాయి, 3 చక్రాలు ఉండే సైకిల్ కూడా ఉంటాయి. ఈ విధంగా అది మడి సవితర్క. ఇలాగ తర్కాలు ఇలా వెళ్ళగా కొన్నాళ్ళకి ఏమవుతుందంటే సవిచార సమాధిలోకి వెళ్ళిపోతాం. సవిచార సమాధి అంటే ఏంటంటే అక్కడ మూలాల్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే పంచభూతాలకు సంబంధించినటువంటి వాటి యొక్క రెసిడ్యూల్ వరకు వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు పెద్దలు. అదేమిటి? చపాతీలో ఏముంది? పిండి ముద్ద ఉంది. పిండి ముద్దలో ఏముంది? గోధుమలు ఉన్నాయి. గోధుమలో ఏముంది? గోధుమలో మరి ఏదో మొక్క నుంచి వచ్చినటువంటి ఆ మట్టి. వాటిలో ఏముంది? మొత్తం మీద అందులో నీరు, నిప్పు ఇవన్నీ ఉన్నాయి. వాటిలో ఏముంది? ఇలా తన్మాత్రల వరకు ఇలాగా మనం లోపలికంటే వెళ్ళిపోతాం. ఇది సవిచార సమాధి. అంటే ఏమిటనమాట? సవిచార సమాధిలో గోవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు దాని యొక్క రూపం, విశేషాలు అన్నీ కనిపించేది సవితర్క. సవిచారలో ఇంకా అన్నీ పోతాయి. ఓన్లీ గోత్వం ఒకటే ఉంటుంది అంతే. గోవు ఉండదు, ఇంక అక్కడ గోత్వం ఉంటుంది, మనుషత్వం ఉంటుంది, సైకిలత్వం ఉంటుంది. ఆ గుణం ఒకటే ఉంటుందన్నమాట. అంటే ఏదో ఒక తెలియని అనుభూతి, ఒక వాసన, గోవు వాసన, లేకపోతే గోవు వాసన, లేకపోతే గోవు యొక్క ఏదో రుచి, అంటే పాల రుచి లాంటిది ఏదో, అది ఒక అంటే సటిల్ థింగ్స్లోకి వెళ్ళిపోతాం అన్నమాట, గ్రాస్ థింగ్స్ నుంచి. అది సవిచార సమాధి. ఆ సవిచార సమాధి నుంచి అది కూడా అలాగా కొన్నాళ్ళకి జీరో అయిపోతుంది. అలాగా వస్తువుల మీద వస్తువులు ప్రత్యయాలు మారిపోతుంటాయి. అయిపోయి కొన్నాళ్ళకి ఆనందం ఏముండవు ఇంక అక్కడ వస్తువులు, కానీ ఒక విధమైన ఆనందం, బ్లిస్ అంటాం కదా, ఏదో అనిర్వచనీయమైనటువంటి సచ్చిదానందం, ఆనందం పొందడం మొదలెడతాం. అంటే ఇంకా ఆనందం వెహికల్ మీద ఏదో ఇంకా ఇమోషన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఆనందం స్టేజ్ నుంచి అలాగా ఈ ఆనందాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? నేను అనుభవిస్తున్నాను. అంటే ఆనందం ఉంది, ఆ అనుభవించే నేను ఉన్నాను. ఇంకా కొన్నాళ్ళు పోయేటప్పటికి ఆ ఆనందం కూడా ఆగిపోతుంది. ఆగిపోయేటప్పటికి ఇంకా నాకేం లేదు, నేనంతే. నేనంటే ఏంటి? ఏమో నేనే, మనకేమీ కనిపించడం లేదు, ఏమీ వినిపించడం లేదు, అంతా జీరో, నేను తప్ప. అది అస్మిత స్టేజ్. ఆ అస్మిత స్టేజ్ నుంచి కూడా అసలు నేను అనేటటువంటి స్పృహే లేదు, జీరో అయిపోయింది. ఒక విమానం అనేది ఒక మేఘం మధ్యలో చెప్తుంది అనుకోండి, ఇక్కడ స్పాట్ ఉంది, అవతల స్పాట్ ఉంది, మధ్యలో ఏం జరిగింది ఏం తెలియదు. అలాంటి ధర్మమేఘ సమాధిలోంచి మనం వెళ్ళేస్తాం. అప్పుడు నిర్బీజంగా ఉంటాం. చివరికి మనం కైవల్యంలో వెళ్ళిపోతాం అన్నమాట. భగవంతుడికి అహం బ్రహ్మాస్మి అనేది అక్కడ నిరూపణ అయిపోతుంటుంది అన్నమాట. సవిచార, నిర్విచార, సవితర్క, నిర్వితర్క, సానంద, ఇలా వరుసపెట్టి ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా ఏ వెహికల్స్లో జరుగుతాయి అంటే టైము మళ్ళీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఏ వెహికల్స్, ఆనంద కోసంలో ఏది జరుగుతుంది, విజ్ఞానాయ కోసంలో ఏది జరుగుతుంది, ఇలా వరుసగా చివరికి ఆత్మిక్ స్టేజ్ నుంచి నిర్బీజ సమాధికి వచ్చేటప్పటికి జీరో అయిపోయాం అనమాట. ధర్మమేఘ సమాధి ద్వారా ఇంకా కైవల్యంలో వెళ్ళిపోతాం. ఇక్కడ మీకు ఈ బొమ్మ చూడండి. అంటే సంప్రజ్ఞాత సమాధిలో ఇది మన బిందు పాయింట్ అనుకోండి, లయ కేంద్రం అనుకోండి. లయ కేంద్రం నుంచి బయట ప్రత్యయం, ఒక గోవో, ఒక సైకిలో, లేకపోతే ఓంకారమో, ఏదో దానికి కనెక్షన్ పెట్టుకున్నాం, దాని గురించి ఆలోచిస్తున్నాం. సంప్రజ్ఞాత
ఆ సంప్రజ్ఞాత నుంచి అసంప్రజ్ఞాత దాని నుంచి విడిపోయి జీరోకి వచ్చేసాం. జీరోకి వచ్చేసాక మళ్ళీ ఇంకో పాయింట్ పట్టుకున్నాం, మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది మనసు, బయటికి వెళ్ళిపోయి ఇంకోటి పట్టుకుంది, మళ్ళీ సంప్రజ్ఞాత సమాధి. ఇలాగ రూపాలు అర్థాలు ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళిపోతా చివరికి ముందు ఈశ్వరుడితో మొదలెట్టాం. ఆ ఈశ్వరుడు గురించి అలా ఆలోచిస్తూ కొన్నాళ్ళకి మళ్ళీ కొన్నాళ్ళు పోయేటప్పటికి డమరకు, ఆ తర్వాత పులి అవి మొదలెట్టాం. అది కూడా కొన్నాళ్ళకి అలాగ అయిపోయేటప్పటికి కొన్నాళ్ళకి ఇంకా చివరికి ఇంకేమీ లేనటువంటి స్థితి వచ్చేసింది. ప్రత్యయం లేదనమాట. ఇంకా నేనేంటి ప్రత్యయం ఏంటి అసలు ఈ రెండు కలిపినటువంటి ప్రాసెస్ ఏంటి ఏం లేకుండా చివరికి బిందువు దగ్గర కేంద్రీకృతం అయ్యేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ మనం చూడండి, మైండ్ డిఫ్యూజ్గా ఇలాగ ఎక్కడెక్కడికో అన్నీ వచ్చేసేదన్నీ కూడా మనకి ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఇలా ఈ శరీరాల నుంచి ఇంద్రియాలన్నీ పట్టుకొచ్చి మనకి ఇస్తుంటుంటే గ్రాస్ ఇస్తాయి. గ్రాస్ అంటే పెద్ద పెద్ద గోవు, తెల్లదనం, అది కొమ్ములు, అక్కడి నుంచి సటిల్ థింగ్స్లోకి వస్తాయి. సటిల్ థింగ్స్ నుంచి చివరికి అసలు వస్తువే లేనటువంటి పరిస్థితి, నిర్బీజ స్థితి వచ్చేస్తుంది, వెహికలే లేనటువంటి స్థితి. అలాగా ఇక్కడ కొన్ని అంటే మనకి సమయాన్ని బట్టి ఈ పదాలు అంటే సంప్రజ్ఞాత చెప్పుకున్నా, అసంప్రజ్ఞాత చెప్పుకున్నా, ప్రత్యయం అంటే చెప్పుకున్నా, సబీజ్ అంటే ఏమిటి, నిర్బీజ్ అంటే ఏమిటి, బీజం అంటే వెహికల్ అని చెప్పుకున్నాము. అలాగే లయకేంద్రం అంటే సెంట్రల్ పాయింట్ అని చెప్పుకున్నాం. మేఘస్థితి అంటే ఒక విధానం జీరో స్థితిలో వెళ్ళడం అనుకున్నాం. సూక్ష్మ ఆత్మగ్రాహి అంటే మనల్ని మనం ఇంకా గుర్తించే స్థితిలో ఉండడం. ధర్మమేఘ స్థితి అంటే ఫైనల్ మేఘస్థితి. ప్రకృతి అంటే మన చుట్టూ ఉండేటటువంటిది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి మెటీరియల్ థింగ్. పురుష అంటే ఆత్మకి యోగ భాషలో పురుష అంటారు. స్వస్వరూప జ్ఞానం అంటే మన యొక్క స్వరూపాన్ని మనం గుర్తించడం. విచార, సవితర్క, సవిచార, స ఆనంద, స అస్మిత. అలాగే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మారేటప్పుడు దాన్ని ఎలా పోలుస్తారంటే, అబ్బో ఇంకో 2-3 గీతలు పెట్టారండోయ్. సరే, ఘన ద్రవ వాయుస్థితులు. మనకి వాటర్ ఉందనుకోండి, నీళ్లు జీరో దగ్గరికి వెళ్ళేటప్పటికి సాలిడ్ అయిపోతాయి. సాలిడ్ స్టేజ్కి ద్రవ స్టేజ్కి మధ్యలో ఒక స్టేజ్ ఉంటుంది. ఏంటది? అది ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందంటే మేఘస్థితిలో ఉంటుంది. అలాగే నీరు ఉంటుంది, 100 degrees దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ ద్రవం వల్ల సడన్గా వేపర్ అయిపోతుంది. ఏంటి అక్కడ మధ్యలో ఏదో స్థితి ఉండాలి కదా, అదేంటి? అది మేఘస్థితి అండి. సంస్కారాలు ఉండిపోతాయి మనకి, ఆ చివరికి వరకు కూడా సంస్కారాలు పీడించేస్తుంటాయి, శేష సంస్కారాలు, వాటిని కూడా వదిలించేసుకునే విరుద్ధ స్థితి. బిందు అంటే లోపల చెప్పాం కదా, జంక్షన్ అనమాట. ఇక్కడ కొంతమంది విదేహులు, ప్రకృతి లయలు అని చెప్తారనమాట. విదేహులు అంటే దేహాన్ని త్యజించిన వాళ్ళు, ప్రకృతిలో లైవ్ అయిపోయేవాళ్ళు, వీళ్ళు పూర్తి సమాస్థితికి వెళ్ళరు అన్నట్టుగాను. అలాగే విభూతులు, మధ్యలో మనల్ని టెంప్టేషన్ చేసేటటువంటి సిద్ధులన్నీ. మిథ్యాయోగులు, స్మృతి, వీర్యం అంటే మనకి రావాల్సినటువంటి ఈ బలం, ఈ శక్తి, ఈ వెళ్ళేది, విశ్వాసం, ప్రజ్ఞ, బాహ్య, సరే ఇవన్నీ. ఇంతకీ సమాధిలోకి వెళ్ళాక ఎవరన్నా బయటకు వస్తారా, లేకపోతే సమాధిలోంచి ఇంకా అలా అయిపోవడమేనా? నేను ఎప్పుడు అనుకునేవాడిని, సమాధిలోంచి ఇంకా అలా వెళ్ళిపోతారంతే, సమాధిలోకి వెళ్ళాక మళ్ళీ బయటకు ఎవరు వస్తారు ఇంకా, అందుకనే సమాధిలోకి వెళ్ళినాడు అక్కడ ఎలా ఉంటుందో మనకు చెప్పడానికి ఎవరు లేరు అని అనుకునేవాడిని. కానీ పెద్దలు చెప్పడం ఏమిటంటే, సమాధిలోకి వెళ్ళిన తర్వాత బయటికి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతుంటుంటారు. రామకృష్ణ పరమహంస గారు అలాగే చేసేవారు, అరవిందుల వారు అలాగే చేసేవారు. ఇలా మహానుభావులు అలాగే చేస్తారు. అందుకని సమాధి స్థితిని అనుభవించిన వాళ్ళు లోకంలోకి మళ్ళీ వచ్చినట్టు ఉంటారు, కానీ ఆ స్థితిని అలా అనుభవిస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు, అనుభవిస్తారు, వెనక్కి వస్తుంటుంటారు అని చెప్తారు. అది మరి అలాంటి అనుభవం మహానుభావులకి జరుగుతుంది. మరి ఆ స్థితి కోసం మనకి యోగా యొక్క గోల్ అది. అలాంటి ఉన్నతమైన స్థితి కోసం మనం ఎంతో కొంత కృషి మొదలెడితే ఏదైనా సరే, ఎంత గొప్ప ప్రొఫెసర్ అయినా 1వ క్లాస్ నుంచే కదా మొదలెట్టాల్సిన, వాళ్ళ నుంచే కదా. మనం ఇప్పటి నుంచి మొదలెడితే ఎంతసేపు కూడా అదే, ఎంత జిమ్నాస్టిక్ చేసామా, ఎంత ఇదిగా చేసామా అన్నది వదిలేసేసి జిమ్నాస్టిక్స్ నుంచి బయటపడి యోగశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని మీరు నిలబెడతారని, అది కూడా ఏంటంటే మూఢనమ్మకంగా కాకుండా శాస్త్రీయంగా మోడర్న్ సైన్స్కి దీనికి కూడా మంచి లింక్ పెట్టేలాగా ఇంటగ్రేటింగ్ యోగా విత్ మోడర్న్ సైన్సెస్ అది చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తారని మీ అందరికీ కూడా, ఇప్పటికీ సమయం చాలా అయింది, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.